ఈ రోజు టైం టు టాక్ లో నాతో పాటు ఉన్నారు తెలుగు ప్రజలందరి గుండె లయ యాక్ట్రెస్ లయ. తెలుగు ప్రేక్షకుల మీద ఏమైనా అలిగారా? ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? నితిన్ గారు మీరు అక్క తమ్ముళ్ళుగా సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనేది ఆన్ స్క్రీన్ ఎట్లాగో మేము జూలై 4th రిలీజ్ అయిన తర్వాత చూస్తాం. బట్ ఆఫ్ స్క్రీన్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండింది? అంటే చెప్పలేని ఒక ఎమోషన్ అండి. అసలు బాగుంది అని నాతో చెప్పలేదు ఇప్పటి వరకు. సరే అసలు ఎలా చేశాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, అదైనా చెప్పండి, ఇది ఏంటి. సైట్ అలాట్. సో నాకు ఎవరైనా భోజనానికి పిలిస్తే నా సైజ్ చూసి ప్లీజ్ తినేటప్పుడు చూస్తాను ఇంకా లోపల ఉందా అని అడిగి అప్పుడు దాన్ని బట్టి కుక్క పిల్ల అసలు అరవదు, ఎవరిని మనుషుల్ని చూసి అరవదు. బెల్లి కొట్టినప్పుడు అరుస్తుంది. అది కూడా ఎందుకు అరుస్తుంది, అది ఎవరో వచ్చేసరి తీసేయాలి డోర్. సరే అది కాదే, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళే, అరవే వాళ్ళని ఎందుకు నువ్వు ఉన్నావు. యుఎస్ లైఫ్ స్టైల్, ఇండియా లైఫ్ స్టైల్, మీకు రెండిట్లో ఏది కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది? సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? తమ్ముడు సినిమాలో ఈ క్యారెక్టర్ ని మీరు ఒప్పుకోవటానికి స్పెషల్ రీజన్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పాటు ఉన్నారు తెలుగు ప్రజలందరి గుండె లయ యాక్ట్రెస్ లయ. కొన్నాళ్ల క్రితం హీరోయిన్ గా మనల్ని అలరించిన లయ గారు ప్రస్తుతం తమ్ముడు సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి అలరించబోతున్నారు. తమ్ముడు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ గురించి, అలాగే ప్రస్తుతం ఆవిడ లైఫ్ జర్నీ, ఇక ముందు ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ ఆవిడతోనే మాట్లాడదాము. సో ప్రస్తుతం లయ గారు ఉన్నారు. చాలా విషయాలు ఆవిడతో మాట్లాడాలని ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెండి తెర మీద కనిపించబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో దాచుకొని నా ప్రశ్నలన్నీ ఇప్పుడు ఆవిడని అడిగేద్దాము. ఆవిడ ఎలాంటి ఆన్సర్స్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. నమస్తే అండి లయ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నిజంగా ఇందాక నేను అన్నట్టు చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ ఏది అడగాలి, లాస్ట్ ఏది అడగాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము. అఫ్ కోర్స్ మీరు టీవీ షోస్ లో వాటిల్లో కనిపిస్తున్నారు కానీ వెండి తెర మీద మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఎలా ఉండబోతోంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అని, జూలై 4th తమ్ముడు సినిమాతో మళ్ళీ రాబోతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది సినిమా? సినిమా బాగుందండి. యాక్చువల్లీ సినిమా అంటే మామూలుగా మనము తమ్ముడు అనగానే ఒక సిస్టర్ బ్రదర్ స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది. ప్లస్ ఏంటి అనుకుంటామంటే అది ఫ్యామిలీ సినిమా. ఓకే, ఇది ఒక ఇంట్లో జరిగిన విషయాలు, ఆ ఎలిమెంట్స్ అని అనుకుంటాం. కానీ ఇట్స్ టోటలీ యాక్షన్ ఫిల్మ్ అని ఎవరు, అంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చే వరకు ఎవరు అనుకోలేదు. సో ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ ట్రైలర్ కూడా చూసుంటారు కదా మీరు. సో సెకండ్ ట్రైలర్ లో మీకు ఇంకొంచెం స్టోరీ ఇంకొంచెం రివీల్ అయింది. సో ఏంటంటే బేసిక్లీ ఇది ఆల్సో ఏంటంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్స్ అన్ విజువల్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్ అనమాట. సో అందుకని వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ విజువల్గా బాగా తీయడంతో పాటు, అంటే విజువల్స్తో పాటు సౌండ్ కూడా, విత్ లాట్ ఆఫ్ సౌండ్ అండ్ మ్యూజిక్ చేసిన ఫిలిం. సో ఇది థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఓటీటీ. సో తప్పదు అంటే దట్స్ డిఫరెంట్. బట్ ఐ థింక్ అందరూ థియేటర్కి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నట్టు అంటే టైటిల్ తమ్ముడు అనేది అర్థమైపోతుంది, ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం, అక్క తమ్ముళ్ళ మధ్య జరిగే విషయము అని. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకాస్త క్లారిటీ వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా అక్క తమ్ముళ్ళ మధ్య జరిగే స్టోరీ. సో తమ్ముడు గారు నితిన్ గారు ఉన్నారు. సో అక్క తమ్ముళ్ళ మధ్య మీ ఇద్దరి మధ్య ఎలా ఉండింది షూటింగ్ టైంలో? షూటింగ్ టైం అని ఆయన ఇట్స్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ నైస్. అంటే అందరి గురించి ఆలోచిస్తారు. మీరు చూస్తే కూడా ఆయన స్పీచ్
చూసినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా చూడండి, సెల్ఫ్లెస్ పర్సన్. ఆయన ఒక హీరో, నేను చాలా పెద్ద హీరో, ఇన్ని సినిమాలు చేశాను అన్నట్టుగా కాకుండా మాతో మిక్స్ అయిపోయి, అంటే అందరితోనూ మిక్స్ అయిపోయి, విల్ బి లైక్ వన్ ఆఫ్ అస్. ఒక వన్స్ హీ కమ్ టు ద సెట్, ఒక బిల్డప్ కానీ ఒక ఇది కానీ ఏమి ఉండదు. చాలా సింపుల్ పర్సన్. అండ్ అందరినీ అందరు ఎలా ఉన్నారు చూసుకునే టైప్. అంటే ఇప్పుడు సినిమా మొత్తం నేను చెప్పులు లేకుండా పరిగెత్తాలి. ఇట్స్ పెయిన్ఫుల్. అంటే మనము అది మాట్లాడితే చెప్పులు లేకుండా అంటుంది ఏంటి అని అనుకోవచ్చు జనాలు, బట్ ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒకరోజు చేయొచ్చు, ఇప్పుడు ఆ పెయిన్ ఉంటుంది చేసినందుకు, రైట్? ఇవాళ చేస్తే ఇవాళ పెయిన్ ఉంటుంది, మళ్ళీ రేపు అదే పెయిన్ మీద మళ్ళీ చేయడం అంటే ఇంకా డబల్ పెయిన్ అవుతుంది. మళ్ళీ అలా అలా పెరుగుతూ ఉంటుంది. కానీ 15 days కంటిన్యూస్ గా మీరు అలా చేసేటప్పటికి బై ద ఎండ్ మీకు తెలుస్తుంది అసలు అది కాళ్ళు నడవలేము, వణుకొస్తుంది అసలు. అంటే ఎవరైనా ఎత్తుకుంటే బాగుండు, వీల్ చైర్ లో వెళ్తే బాగుండు, అంత పెయిన్ వస్తుంది. అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. కానీ బట్ ఏంటంటే, సో అలా చేసినప్పుడు కూడా ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన ఎప్పుడు కూర్చొని అంటే అంటే సినిమాలో ఎలా అయితే తమ్ముడు అక్కని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చి ఇవన్నీ చేస్తున్నారో, అలాగే షూటింగ్ లో కూడా మమ్మల్ని అందరినీ, నన్నే కాదు మమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ, వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఎలా ఉంది, మీరు అయ్యో అయ్యో అని చాలా ఫీల్ అవుతూ, చాలా కన్సర్న్ చూపిస్తూ, మోటివేట్ చేస్తూ, పర్లేదు కొంచెమే ఉంది పర్లేదు అని, మళ్ళీ లేకపోతే జోక్లేసి లైట్ చేస్తూ. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ ఇన్ దట్ వే. ఫుడ్ పెట్టి మళ్ళీ, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ కూడా లేదు, మేము ఒకళ్ళతో మాట్లాడుకోవడం తప్ప మాకు ఇంకా ఛాన్స్ లేదు. సో పొద్దున్నే 7కి వెళ్ళిపోతాము, 6 వరకు అక్కడే ఉంటాము. కొన్నిసార్లు అయితే నైట్ షూట్స్ అంతా ఉంటుంది. నైట్ ఫారెస్ట్ లో ఏముంటాయో ఏమి లేవో, వర్షము ఇవి అవి, అసలు వి డోంట్ నో. అంటే ఒకలాంటి డిప్రెస్డ్ ఫీలింగ్. అంటే అయ్యో మనకి ఎవరైనా కాల్ చేద్దామన్నా ఎవరు అవైలబుల్ ఉండరు, మనం అంటే నెట్వర్క్ అవైలబుల్ లేదు, మనకి కాల్స్ రావు. సో ఇంకా వీఆర్ స్టక్ హియర్. వీళ్ళే మన ఫ్యామిలీ, నిజంగానే ఫ్యామిలీ. సో మాతో పాటు ఇంకొక 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారండి. అంటే అక్క ఇస్ మీ కదా, సో నా హస్బెండ్ అండ్ వాళ్ళ తరపున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వి గెట్ స్టక్ అన్నమాట. సో ఆ 12 మెంబర్స్ తో పాటు హీరో అండ్ వర్ష గారు, నితిన్ గారు, వర్ష గారు, అందరం కలిసి ట్రావెల్ చేస్తుంటాం ఫారెస్ట్ లో. సో ఈ 14 మెంబర్స్ అసలు ఎక్కడికి వెళ్ళినా 80 days ఉన్నాము. సో ఇట్స్ వెరీ టఫ్ అన్నమాట. సో ఆయన మమ్మల్ని బాగా చూసుకున్నారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు నితిన్ గారు యాక్చువల్లీ. అంటే నితిన్ గారు ఒకటే గారు, వర్ష కూడా చూసుకుంది, అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఒకళ్ళు సపోర్ట్. బట్ నితిన్ గారు చేయడం ఇస్ లైక్ వెరీ వెరీ బిగ్ ఫర్ అస్. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను నేను అంటే, నితిన్ గారు మీరు అక్క తమ్ముళ్ళుగా సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనేది ఆన్ స్క్రీన్ ఎట్లాగో మేము July 4th రిలీజ్ అయిన తర్వాత చూస్తాం. బట్ ఆఫ్ స్క్రీన్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండింది షూటింగ్ టైంలో అనే దానికి చెప్పారా? అంటే చెప్పలేని ఒక ఎమోషన్ అండి, బికాస్ డెఫినెట్లీ, ఎందుకంటే వీ నెవర్ వర్క్ టుగెదర్ అండ్ 80 days లైక్ ఐ సెడ్ ఫారెస్ట్ లో స్టక్ అయ్యాము. అండ్ ఒకలాంటి అంటే కేరింగ్, డెఫినెట్లీ హీ కేర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నాకే కాదు అండ్ ఆల్ ఆఫ్ అస్. ఎవడైనా కొంచెం లో ఫీల్ అవుతాయి, ఎందుకంటే లో ఫీల్ అవుతాం బికాస్ వీ డోంట్ హ్యావ్ ద నెట్వర్క్, పెయిన్ ఆర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ ఈజీ. కొన్నిసార్లు పడిపోతాం, దెబ్బలు తగులుతాయి, కొంతమందికి గాజు పెంకులు గుచ్చుకొని, ఇదంతా అంటే నాకు కాదు బట్ అదర్ ఆర్టిస్ట్ కి. సో కొంతమందికి నిజంగానే చేస్తూ తగిలిన సీన్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీబడి గాట్ హర్ట్ సమ్ వే ఆర్ అదర్ ఇందులో అండి. సో ఎవరు కొంతమంది జ్వరాలు వచ్చి చేసిన, మేము కూడా, నాకు కూడా జ్వరం వచ్చి చేసినవి ఉన్నాయి. జ్వరం వస్తే మనం జనరల్ గా వెళ్ళాం, ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా వస్తుందేమో అని. కానీ అలా కాదు, మనం చేయాల్సి వచ్చింది. సో అందరం హాఫ్ టీమ్ సిక్ అయిపోయినా కూడా, డైరెక్టర్ గారు కూడా సిక్, నేను సిక్, నా హస్బెండ్ రోల్ చేస్తున్న రాజా శ్రీధర్ గారు సిక్, అలా అందరం జ్వరంతో డౌన్, అసలు ఎంత హై ఫీవర్ లో ఉన్నామంటే అలాగే చేసాం. అది కూడా నైట్, అది కూడా రెయిన్ ఎఫెక్ట్. సో వీ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్ అంతే అనుకొని. సో ఇలాంటి కేరింగ్
టుక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎప్పుడు మాట్లాడినా ఒక కేరింగ్ ఉంటుంది, ఆయన స్పీచ్ లో కూడా మీరు చూస్తే ఒక కన్సర్న్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకే. సో ఇంత కష్టపడి చేశారు కదా ఆర్టిస్టులు అందరూ కూడా 80 days ఫారెస్ట్ లో ఉండి చేశారు కదా, రేపు ఫైనల్ గా 4th అవుట్పుట్ రాబోతోంది. సో ఎలాంటి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అందరూ కూడా? అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే చేస్తున్నప్పుడు కూడా వీఆర్ కాన్ఫిడెంట్, కాకపోతే ఆ ప్రాసెస్ ఉంది చూసారా, అది చాలా ఎంజాయ్ చేస్తూ నేను అనుకున్నది ఏంటంటే, అబ్బో మనము ఫారెస్ట్ లో వెళ్తున్నాము, ఇంతమంది ఉంటారు, అసలు 80 days అంటే ఇది ఒక పిక్నిక్ లాగా ఉంటుంది, ఇట్ విల్ బి నైస్, అంటే వన భోజనాలు, అంటే చెట్లన్నీ ఉంటాయి, సో ఇట్ ఇస్ ఫన్ అని అనుకుని ఒక లాంటి ప్రిపరేషన్ వెళ్తే అసలు అది టోటలీ ఆపోజిట్ ఉంది. అసలు వెరీ హెక్టిక్, వెరీ డిఫికల్ట్, వెరీ దిస్ థింగ్ అనమాట. అంటే అక్కడ అంత షూట్ చేయడము చాలా కష్టమైంది. ఓకే. సో దాట్ ఈస్ వన్ థింగ్. బట్ ఏంటంటే అంత కష్టంలో కూడా we did it because మాకు అవుట్పుట్ వాజ్ ద ఓన్లీ గోల్. సో అవుట్పుట్ అంటే నేను ఫుల్ సినిమా చూడలేదు, నా పోర్షన్స్ మాత్రం చూసాను. అది కూడా ఫుల్ కంప్లీట్ అవ్వకుండా ఎడిటెడ్ వర్షన్ లో రఫ్ వర్షన్ ఉంటుంది. సో ఇంకా ఎఫెక్ట్స్ కానీ అది CGI వర్క్ ఇవన్నీ ఏమి అవ్వలేదు. సో చూసినంత వరకు కూడా చాలా ఎమోషనల్ గా, చాలా వాట్ ఎవర్ ఆ సీన్ కి ఏమి ఉండాలో ఆ కంటెంట్ వితౌట్ ఆల్ దిస్ చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. సో నాకు అది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అండ్ ఆల్ ఆఫ్ ద ఆర్టిస్ట్ గేవ్ 100%. ఆర్టిస్ట్ కాదు, టెక్నీషియన్స్, ఐ కాంట్ ఒమిట్ ఒక్క పర్సన్ ని కూడా ఒమిట్ చేయలేను. వాళ్ళందరూ ఇది చేశారు. డైరెక్టర్ గారికి మేము సరెండర్ అయిపోయాము, ఆయన ఏం చెప్తే అది అంతే. బికాజ్ ఆయన క్రియేటివిటీకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో వీ నెవర్ గేవ్ హిమ్, అంటే ఎప్పుడు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆయన కంప్లైంట్ చేశాను. ఓకే. సో లై గారు, సినిమా గురించి ఇంకా ముందు చాలా మాట్లాడుకుందాము. సో కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చేసి మీ విషయాలకు వస్తే, ఎలా ఉందంటే US లైఫ్, ఇండియా లైఫ్, ఆన్ అండ్ ఆఫ్, అక్కడికి ఇక్కడికి తిరగటము, జర్నీలు, మొన్న రీసెంట్ గా మీ పాప బర్త్డే కూడా మళ్ళీ వెళ్ళి రావాల్సి వచ్చింది. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు తప్పదు, అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఐ వాజ్ దేర్, అంటే కొంచెం డెడికేటెడ్ గా అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే వర్క్ వైజ్ గా అది కూడా గుడ్ వర్క్, ఏదో ఒకటి కాకుండా మంచి వర్క్ ఉన్నప్పుడు పైకి కిందకి తిరుగుతూ మేనేజ్ చేయడం చేయగలను. సో చేస్తున్నాను, అదే చేస్తున్నాను. కొంచెం అది అంటే కంఫర్ట్ వైజ్ గా అయితే ఇక్కడే అందరూ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నా కెరియర్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళు కూడా నన్ను అక్కడ టోటల్ గా నువ్వు చెయ్యకు, మానే, అక్కడే ఉండు అని వాళ్ళు కూడా అనట్లేదు. సో ఏంటంటే ట్రైంగ్ టు బ్యాలెన్స్. అది తెలిసి నేను బ్యాలెన్స్ చేయగలను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్ని అంటే ప్రతి రోల్ కాకుండా స్పెషల్ రోల్స్ చూస్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ స్పెషల్ రోల్ వచ్చే వరకు నెక్స్ట్ వెయిట్ చేయడమే. సో మనం వెయిట్ చేస్తాం కాబట్టి వెయిటింగ్ అక్కడ మనతో ఉండొచ్చు. ఓకే. సో మీకు అంటే తెలుగు ప్రేక్షకుల మీద ఏమైనా అలిగారా? ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు మళ్ళీ మాకు కనిపించడానికి? లేదు, అసలు వాళ్ళ మీద ఎందుకు అలుగుతాను, వాళ్ళే కదా నాకు ఇంత లవ్ ఇచ్చారు, నాకు ఇంత పేరు ఇచ్చిందే వాళ్ళు. రెగ్యులర్ గా కనిపిస్తే కదా మాకు అలా ఆనందం. అవునవును, కనిపించాలండి, కాకపోతే రైట్ రీజన్ తో కనిపించాలని ఆగాను. అంటే మనము చేయాలనుకుంటే చాలా ఉన్నాయి, వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి, ఇంకా రిలీజ్ అవ్వక ముందు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్లో రావడము, ఏదో ఒక దాంట్లో రావడము ఇస్ డిఫరెంట్. కాబట్టి దానికోసం వెయిట్ చేశాను. ఇప్పుడు తమ్ముడు మీరు చూస్తే కూడా, మీరు ఎందుకు చేశారు ఈ సినిమా అక్కడి నుంచి వదిలేసేసి అని మీరు అడగరు. యూ కెన్ సీ దట్ ఇట్ ఇస్ ఆ రోల్ కి ఆ రీజన్ ఉంది, ఆ పవర్ ఉంది, అది. సో అలా అనిపించాలి. రేపొద్దున మీరు ఎందుకు చేశారు, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి చేయడం అవసరమా అనేది ఒక ఎవరో అనేస్తాయి ముందు వాళ్ళకి. బట్ ఏంటంటే మనం చేసేది అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా అర్థం చేసుకుంటారు. బికాస్ మళ్ళీ మనకి రావు చేయాలన్నప్పుడు, మనకు కావాల్సినప్పుడు రావు. సో వచ్చినప్పుడు చేయగలం. సో అలాంటివి వచ్చినప్పుడు చేయొచ్చు. రైట్, మీరు అన్నట్టు కరెక్టే. ఎందుకంటే లయ గారు అనగానే మాకు ఒక ఏమంటారు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. చూడగానే ట్రెడిషనల్ గా లాంగ్ హెయిర్, మంచి యాక్టింగ్, కళ్ళతోనే ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ కూడా చాలా పర్టికులర్స్ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి అలా గుర్తుండిపోయిన లయ గారిని మళ్ళీ అలానే చూడాలి అనే ఒక కోరిక కూడా తెలుగు ప్రేక్షకులు ఉంది. కాబట్టి మీరు అన్నట్టు సెలెక్టివ్ రోల్స్ చేసుకుంటూ
ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నారు కాబట్టి అంటే తమ్ముడు సినిమాలో ఈ క్యారెక్టర్ ని మీరు ఒప్పుకోవటానికి స్పెషల్ రీజన్ ఏంటి? అంటే అండి చాలా విన్న తర్వాత చాలా వచ్చిన తర్వాత అవి ఏవి కూడా అంటే నార్మల్ గా అనిపించాయి. అంటే పెద్ద డిఫరెంట్ గా ఇప్పుడు కాకపోతే రేపు కూడా చేయొచ్చు, అలాంటి రోల్స్ వస్తాయి అన్నట్టుగా అనిపించింది. ఇది ఒక్కటే నాకు అలాంటిది మళ్ళీ రాదు. ఎందుకంటే అక్క తమ్ముడు ఎమోషన్ మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు, ఉంటుండే మీరు ఇమాజిన్ కూడా చేసుకుని ఉండొచ్చు. ఒక మదర్లీ ఫీలింగ్, అక్క అనగానే ఒక మదర్లీ ఫీలింగ్, అంటే నెక్స్ట్ మదర్ బేసిక్లీ. సో అండ్ ఒక అలాంటి బాండ్ ఉంటుంది, లేకపోతే అలాంటి సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ మీకు ఇందులో అలా ఉండదు. వాళ్ళిద్దరు బాండ్ అలా ఉండదు అసలు. మీరు ఊహించని కూడా ఊహించరు ఇలా ఉంటుందని. సో అదే కొత్తదనం. సో అలా మా రోల్ ఒక్కదానికే తీసి ఇప్పుడు సినిమా మొత్తం నా ఒక్కదాన్ని కొత్తగా చూపించి సినిమా మొత్తం రెగ్యులర్ గా ఉండదు. నా క్యారెక్టర్ కి నాకు కొత్తదనం, మళ్ళీ నితిన్ గారికి ఇంకొక వర్ష వేరేగా ఉంటుంది. అందరూ ఎవరు ఎక్కడ చేయనివి, అంటే ఎవరు చూడనివి. అంటే ద స్క్రీన్ ప్లే కూడా మీరు అన్ని క్యారెక్టర్స్ మిక్స్ చేసి చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఇక్కడ చూసాము, ఇంక్లూడింగ్ ద విలన్, అస్సలు మీరు ఎక్కడ చూసుంటారు. సో ఏమంటున్నానంటే సో ఈ కొత్తదనం అన్నీ ఉన్నాయి చూసారా. అండ్ ప్రెజెంటేషన్ నేను ఫుల్గా చూడలేదు, బట్ వెన్ ఈ నెరేటింగ్ ఒకలాగా చెప్తారు కదా ఇలా ఉండబోతోంది అని ఒకలాంటి మనం అనుకుంటాం చూసారా. ఆ నెరేషన్లోనే తెలిసిపోయింది దట్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫిల్మ్. ఆ డిఫరెంట్ ఫిల్మ్ చేసేదానికి ఎగ్జైట్మెంట్ వచ్చింది నాకైనా, ఆల్ ద ఆర్టిస్ట్. కానీ ఇప్పుడు ఆడియన్స్ కూడా అదే ఎగ్జైట్మెంట్ లో ఉంచాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది డిఫరెంట్, ఇట్ ఇస్ నాట్ ద రెగ్యులర్ ఫిల్మ్ లాగా. నిజంగానే అంటే ఆ టైటిల్ చూడగానే అందరు కూడా ఒక ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు, కానీ అది కాకుండా ట్రైలర్ చూసిన తర్వాత ఇదంతా ఒక యాక్షన్ ఫిల్మ్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు డిఫరెంట్ గా అయితే ఉండబోతోంది అనే ఒక క్లారిటీ అయితే ఉంది. బట్ ఎంత క్లారిటీగా చూపించబోతున్నారు అనేది కోరుతుంది తెలుస్తుంది. కరెక్ట్. అండ్ ఏంటంటే యాక్షన్ లో కూడా అండి, యాక్షన్ జస్ట్ ఊరికనే వచ్చి ఫైట్ చేసేరు, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కి కాన్సెప్ట్ ఉంది. ఒక ఫైట్ ఉందంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి డాన్స్ చేసామనుకోండి, డాన్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అదే అంటే మనము స్టోరీ రన్ అవుతూ కొన్నిసార్లు చేస్తాం. ఊరికనే ఒక డ్యూయెట్ అనుకోండి, జస్ట్ అది ఎక్కడైనా మ్యాచ్ చేయొచ్చు. సో అది ఇక్కడే రావాలి అని ఏమీ లేదు డ్యూయెట్కి అవుతే. బట్ మనము డాన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ డాన్స్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి మీద పాటకి డాన్స్ చేసామనుకోండి, అది అక్కడే రావాలి, ఎందుకంటే దాని లీడ్ ఉంటుంది, దాని ఇది ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫైట్. ఫైట్ లో కూడా ఒక రీజన్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒకటి నడుస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఫైట్ లోనూ ఒకటి బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ప్యారలల్ గా. సో విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. అంటే ఊరికనే ఒక ఫైట్ చూసినట్టు అనిపించదు, మీకు స్టోరీతో పాటు ఒక ఫైట్ అవుతుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అన్ని అలా ఎలిమెంట్స్ ఆయన ఏది ఇది రొటీన్ అన్నట్టుగా చేయలేదు. మీరు జై బగులాముఖి సాంగ్ చూసినా కూడా అది అంటే స్పిరిచువల్ థింగ్, స్టోరీ నడుస్తూ ఉంటుంది. బేసిక్లీ జాతర జరుగుతూ ఉంటుంది, జాతరలో పాట అంతే, జాతర జరిగే అట్మాస్ఫియర్ లో పాట. కానీ అది ఎంత బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారంటే, అంటే మనకు కొంచెమే అక్కడ గ్లిమ్సెస్ కనబడతాయి, బట్ థియేటర్ లో ఇంకా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ గారు ఆల్రెడీ ఎంసీఏ, వకీల్ సాబ్ ఇలాంటి సినిమాలన్నీ చేసి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ తో చేసి ప్రూవ్డ్ డైరెక్టర్. సో కొత్త డైరెక్టర్లు అనేది కూడా లేదు కాబట్టి మీరు అన్నట్టు ఆయన స్టోరీని ఇంకా ఆయన వే ఆఫ్ స్టైల్లో ఎలా చూపించారు, మీ క్యారెక్టర్ ని, స్పెషల్లీ నితిన్ గారి క్యారెక్టర్ ని, ఇవన్నీ కూడా సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నాయి. అవును. సో ఆయన అంటే ప్రూవ్డ్ డైరెక్టర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. సో హీఈస్ వెరీ అంటే టాలెంటెడ్ అని మనకి అక్కడే తెలుస్తుంది, అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఆయన అసలు మీకు చూడాలి, ద వే ఆఫ్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ అసలు మనకి టోటలీ డిఫరెంట్. ద అప్రోచ్ కానివ్వండి, మాకు చెప్పేటప్పుడు కానివ్వండి, అంటే నేను అసలు ఫస్ట్ ఆయన్ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా వెళ్ళి మీట్ అవుతే ఏదో స్టోరీ చెప్తారు, లేకపోతే ఇలా ఉంటుందని చెప్తారు, లేకపోతే మీరు ఇలా ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా రిలేటెడ్. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, మీ పిల్లలు మీరు ఎలా ఉండగలరా లేరా, అసలు వాళ్ళ మధ్యలో వచ్చేయమంటే
మీరు ఎలా వాట్ ఎవర్, అంటే నాకు ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నట్టు అనిపించింది. నేను ఇంటర్వ్యూకి వచ్చానా, నేను ఎందుకు వచ్చాను అంటే ఆయన అప్రోచ్ అక్కడే అర్థమైపోయింది. దట్ ఈస్ ఈస్ టోటలీ డిఫరెంట్. రైట్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా లేరు, అంటే ఇట్స్ ఇన్ గుడ్ వే. కాకపోతే అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆయనతో వర్క్ డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకున్నా. మీరే ఎక్స్పెక్ట్ చేయలేదంటే రేపు సినిమాని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు అనేది ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చేయలేరు అంటే చేయలేరు అంటే కొంచెం కొంచెం ట్రైలర్ చూసాం కాబట్టి ఒక అంచనా వస్తుంది, అంతే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా ఇది అని చేయలేరు. సో నా క్యారెక్టర్ ని కూడా అందరూ ట్రైలర్ చూసి ఒకటి ఒపీనియన్స్ ఇస్తున్న ఇది కూడా అంతా యాక్చువల్లీ నాట్ ట్రూ. ఓకే. సో ఎవరు గెస్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. వాళ్ళ గెస్సెస్ అన్ని కూడా మోస్ట్లీ తప్పే. ఓకే, ఎవరు రీచ్ అవ్వలేదు, చేయలేదు. సో దిస్ వన్ నోబడీ కెన్ గెస్. కింద అంతా రాస్తూ ఉంటారు కదా, అవన్నీ చూస్తాం కదా, అవన్నీ కూడా ఐ థింక్ ద గెసెస్ ఆర్ ఆల్ రాంగ్. సో అదే చెప్తున్నాను, అంటే ఆయన అప్రోచ్ కూడా మాతో పనిచేసే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా ఆయన ఓకే చెప్పే వరకు మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన ఓకే చెప్పారు అంటే ఇంకా మేము రిలాక్స్ అయిపోతాం, ఓకే అన్నమాట అని. కానీ ఆయన ఎప్పుడైనా అంటే ఎంత ఓకే చెప్పినా అండి ఆయన సాటిస్ఫై అవ్వరు, మళ్ళీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఇది ఇంకొంచెం బాగా చేస్తున్నారు, అయ్యో సార్ మరి ఎందుకు చెప్పలేదు, అప్పుడు చేసేవాళ్ళం కదా అంటే పర్లేదు ఓకే అంటే హీ నెవర్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డన్. సో ఇంకొంచెం మీరు బాగా చేసి ఉండొచ్చు అంటారు అనమాట. సో ఏంటంటే అప్పుడు అనిపిస్తుంది, సార్ మీరు ఇప్పుడు చెప్పకండి, కెమెరా ఉన్నప్పుడు చెప్పండి, బికాస్ ఇఫ్ నేను చేయడానికి లేదు అని చెప్పి అనేవాళ్ళం అనమాట. సో లేదు నేను అంతేలే అని వెళ్ళిపోతారు ఆయన. సో ఇట్స్ వెరీ హార్డ్ టు మా హోల్ డే లో ఆయన ఇంప్రెస్ చేసామా లేదా, దట్ ఈస్ అవర్ డే. అంటే మేము ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు ఓకే ఆయన ఇంప్రెస్ అయ్యారా లేదా ఇవాళ చేసిన దానికి. కొన్నిసార్లు షార్ట్ లేకపోయినా కూడా వీ వాంట్ టు ఇంప్రెస్. హౌ ఎలా అంటే షార్ట్ కొన్నిసార్లు ఒకరోజు షార్ట్ కూడా వచ్చేది కాదు. సో యూస్ టు వెయిట్. సో అయినా కూడా మేము ఇదే థాట్ లో ఉండేవాళ్ళం వెళ్ళేటప్పుడు, ఈస్ హీ హ్యాపీ విత్ అస్ అంటే, ఎందుకంటే మేమేమైనా అంటే ఇరిటేట్ చేసామా, ఇదేంటి ఎప్పుడు షార్ట్, మాకేమో ఎంతూసియాజం చేయాలి కదా, ఏంటి ఇప్పుడు వస్తుంది షార్ట్ అని మాకు ఒకలాగా, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రైట్. సో అలా అనిపిస్తుంది. సో అదేమో ఆయన ఫీల్ అయ్యారా లేకపోతే ఆయన ఏమైనా కోపం వచ్చిందా ఇలా అనమాట. సో వీ యూస్ టు థింక్ సో ఆల్ డే ఇస్ టు ఇంప్రెస్ హిమ్, ఆల్ ఆఫ్ అస్. ఒక్కళ్ళు ఎవ్వరు ఎక్సెప్షన్ లేరు ఇందులో, ఇంక్లూడింగ్ ద టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ, మాకు ఇంకా యాక్చువల్లీ తక్కువ, ఎందుకంటే వి ఓన్లీ ఆర్ దేర్ షూట్ టైమ్ లో, వాళ్ళు షూట్ సో వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో ఎవ్రీబడి వెంట్ త్రూ ద సేమ్ జర్నీ. సో వీఆర్ హోపింగ్ అంటే ఎఫర్ట్స్ లో అందరూ 100% పెట్టామండి. ఎఫర్ట్స్ లో there is no problem. కానీ ఇంకా రిజల్ట్ అనేది జనాలు, ఆడియన్స్ ఇంకా వాట్ ఎవర్ దే లైక్. అంటే ఆడియన్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా, మంచి స్టోరీ మంచి సినిమా అయితే డెఫినెట్ గా అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇంకేదో అనేది చూడట్లేదు, మంచి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమాని కూడా ఆదరిస్తారు. బ్యానర్ కూడా చాలా పెద్దది, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు, శిరీష్ గారు, అంటే వాళ్ళ బ్యానర్ ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో ఆ బ్యానర్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం ఎలా ఉంది? అదే అండి, ఫస్ట్ ఫిల్మ్ నేను ఫస్ట్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను, అందుకనే అస్తమానం ఫస్ట్ ఫిల్మ్ అంటూ ఉంటాను. బికాస్ అది వాట్ ఎవర్ నేను ఇదివరకు చేసినవన్నీ పాస్ట్ హిస్టరీ. సో అది ఉంది, నాకు ఎప్పుడు ఉంటుంది, అది దట్ ఈస్ డన్. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్ లోనే ఉన్నాను, కాబట్టి ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. సో ఫస్ట్ ఫిల్మ్ రీఎంట్రీ అనకుండా మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ అంటున్నాను అంతే. సో బేసిక్లీ నా ఫస్ట్ ఫిల్మ్ లో అంటే ఇంత పెద్ద బ్యానర్లు చేయడం ఎవరికైనా, బికాస్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు సినిమాని, జనాల్లోకి తీసుకెళ్ళగలరు, దే క్యాన్ ప్రొజెక్ట్. వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్తున్నారు అంటే నమ్మకం ఉంది జనాల్లో. సో ఇట్స్ ఆల్ దాట్. సో అందుకని దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మా అందరికి అండ్ ఈ టీమ్ అందరికి కూడా. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ ఇన్ దిస్ బ్యానర్. డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారా, అంటే ఈ క్యారెక్టర్ కి మీరు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పి?
నన్నే చూస్ చేసుకోవాలి అని చెప్పింది అయితే ఉంది. ఎందుకంటే ఆయనకి నాకు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వన్ ఆఫ్ ద ఆప్షన్ అంటే నో సార్, నేనే ఫస్ట్, నేనే ఓన్లీ ఆప్షన్ అవ్వాలి, మీకు అసలు ఆప్షన్ లేదు, ఎందుకు అలాగా అంటే అనమాట. సో ద కాన్వర్జేషన్ ఇస్ ఆల్ అంటే ఒక ఫార్మల్ గా ఒకలాగా కాకుండా, అందుకంటే నేను చెప్తున్నాను కదా నేను ఇలా ఉంటాను, నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను. సో అందుకని నా ప్లసెస్ ఇవి, సో మీకు ఇది డెఫినెట్లీ కావాలి ఈ సినిమాకి అని చెప్పి ఆయన ఓకే మీరే డిసైడ్ చేసేసారా అండ్ అనమాట. సో హీ లెట్ us టాక్ ఆల్సో అండ్ హీ అబ్జర్వ్స్ ఎలా ఉన్నాయి, మనం ఫేషియల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ బాగుంటుంది. సో ఆయన లుక్ టెస్ట్ చేసినప్పుడు కూడా అసలు అంటే యూ మే థింక్ అది అంత అవసరమా అని అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ప్రిపేర్ వెల్ బిఫోర్ కమింగ్ టు దట్ సెట్, అది చాలా ఇంపార్టెంట్. అది మేము మా పాస్ట్ లో చేసినప్పుడు ఎప్పుడు చేయలే. సో ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్ గా వస్తున్నారు, వెదర్ ఇట్స్ అ డాన్స్, వెదర్ ఇట్స్ అ ఫైట్, వెదర్ ఇట్స్ అ డైలాగ్, ఎనీథింగ్ ఒక ప్రిపరేషన్ తో వస్తారు. సో ప్రిపేర్డ్ గా అయితే ఉన్నాం. అది తర్వాత అదే ఉంటుందా, అలా చేయాలా, వేరేగా చేయాలా అది తెలీదు, కానీ ఒక ప్రిపరేషన్ తో ఓకే ఇవాళ ఇలా ఉండబోతోంది అనుకుని వస్తాం. సో నాకు సర్ప్రైజెస్ ఉంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా సెలబ్రేషన్ లో సర్ప్రైజ్ ఇస్తే ఓకే, అది ఎప్పుడు రాదు. నోబడీ గివ్స్ మీ సర్ప్రైజెస్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది, అది కూడా ఉండదు. సో అవి సర్ప్రైజెస్ ఓకే, బట్ ఇలాంటి వర్క్ రిలేటెడ్ లో సర్ప్రైజ్లు వస్తే నాకు ఐ డోంట్ టేక్ వెరీ వెల్. నాకు ఇష్టం ఉండదు అస్సలు, నాకు ఎందుకు తెలియలేదు, నేను ఎందుకు ప్రిపేర్డ్ గా లేను అని చాలా కోపం వస్తుంది అనమాట. సో మామూలుగా కోపం అంటే నా మీద నాకే ప్రిపేర్డ్ గా లేను అని. సో ఇప్పుడు అందరు ప్రిపేర్డ్ అయ్యి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మా దాంట్లో కూడా మీరు చూస్తే బ్లౌజెస్ కూడా ఆయన 11, 10.5, 10, 9.5 ఇలా అనుకుంటూ ఇన్ని బ్లౌజులు కుట్టించి దెన్ హీ పేర్స్ అప్ బ్లౌజ్ అండ్ ద సారీ పేర్ కి తర్వాత మళ్ళీ నెక్ డీప్, మళ్ళీ బ్లౌజ్ లెంత్ అన్ని చేసి తర్వాత బొట్టు ఏ సైజులు 4-5 రకాల బొట్లు, కలర్లు. సో చిన్న విషయాలు కూడా చాలా పర్టికులర్ అండ్ అవన్నీ అసలు చేయడానికి మీకు 2 days, 9 AM స్టార్ట్ చేస్తే 2 AM కి అయ్యిందండి. అలా 2 days. ఓకే, అంటే 9 నుంచి రాత్రి 9 కి 12 hours, మళ్ళీ రాత్రి 9 నుంచి 2 AM వరకు, అలా జస్ట్ ఫర్ మై లుక్ టెస్ట్, ఏది ఎలా ఉండాలి లుక్ అని ఫైనలైజ్ చేయడానికి. ఓకే, సో అంత పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన సినిమాని అంత తీసుకురాలి. అసలు బాగుంది అని నాతో చెప్పలేదు ఇప్పటి వరకు. నేను అదే అనుకుంటున్నాను, ఎప్పుడైనా ఒక్కసారి స్టేజ్ మీద అయినా పోని, నేను ఇప్పుడు అనుకుంటున్నాను రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా పోని ఒకసారి లాగారు, పర్లేదు బానే చేశారు, బానే అయినా అసలు చెప్పరు. మేము అనుకుంటాము అంటే వీ వాంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ వాంట్ టు హియర్ దట్ యూ డిడ్ గుడ్, ఆర్ అన్నిటికీ చెప్పపోయినా ఒకదానికైనా. అంటే ఇన్ని రోజులు 80-90 days వర్క్ చేసాము. 80-90 days లో మేబీ ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు, 100 days కూడా అయి ఉండొచ్చు. అన్ని డేస్ లో ఒక్కరోజు కూడా ఐఎమ్ లైక్ సార్ మోహన్ చూసైనా నా కోసం అబద్ధమైనా చెప్పండి అనాల్సింది. కూడా చెప్పలేదా ఎప్పుడు? నితిన్ గారా? నాకా? కాదు, నితిన్ గారికి కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదా ఇది బాగుంది బాగాలేదు మళ్ళీ చేద్దాం? నాకు అంటే నేను నాకు తెలీదు, నేను అడగలేదు. ప్రాబ్లీ ఆయన చెప్పుంటారేమో, చెప్పారో నేను అంటే పెద్ద అబ్జర్వ్ చేయలేదు. నా గురించి ప్రకారము ఆయన పర్సనాలిటీకి అలా చెప్పే టైప్ కాదు కాబట్టి మేబీ నితిన్ గారికి కూడా చెప్పుండకపోవచ్చు, లేకపోతే మరి ఏమో ఓకే అండవే గుడ్ అన్నేమో మరి, ఐ డోంట్ నో. సో నాకు మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ ఒకటైనా బాగుందా. ఎందుకంటే మేము మానిటర్ కూడా చూసుకొని ఇవ్వలేదు మమ్మల్ని, ఎందుకంటే బికాస్ హీ వాంట్స్ అంటే హీ వాంటెడ్ ఎవ్రీబడి టు ఫాలో ఓన్లీ హిస్ ఇన్స్ట్రక్షన్, ఓన్లీ హిమ్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ మై ఇన్స్ట్రక్షన్. సో అందుకని మేము మమ్మల్ని చూడనివ్వలేదు, విచ్ ఇస్ ఓకే. అంటే సో నౌ ఏమైపోయింది, నౌ ఐ విల్ గెట్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. సో అడుగుతున్నా, పోనీ పక్క వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా అడిగి వాళ్ళు ఎవరైనా బాగుంది అని ఒకవేళ పొరపాటున చెప్పినా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు.
బాగుందని మీరు చెప్తున్నారు, ఆయన చెప్పట్లేదు అంటే చెప్పట్లేదు. బాగాలేదేమో. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పట్లేదు బాగాలేదు బాగుందని? ఇప్పుడు కూడా వెయిటింగ్, ఆయన ఒక్కటైనా బాగుందని చెప్తారు స్టేజ్ మీద అయినా. మీరు కష్టపడ్డారు ఇది అది అంటారు కానీ కష్టపడా, బట్ బాగుంది బాగుంది అనేది రావాలి కదా. వెయిటింగ్ ఫర్. మేబీ రిలీజ్ తర్వాత అయినా లేకపోతే సక్సెస్ మీట్ లో అయినా చెప్తారేమో. నేను డైరెక్ట్ గా అడిగే తెలుసుకున్నాను నెక్స్ట్ టైం. మీకు ముందే చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ ద ఆడియన్స్, సరే అసలు ఎలా చేశాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, అదైనా చెప్పండి. ఇది ఏంటి నాకు వేణు శ్రీరామ్ గారు చూసారు కదా పవన్ లై గారు ఏం కోరుకుంటున్నారు, అట్లీస్ట్ రిలీజ్ తర్వాత అయినా సక్సెస్ మీట్ లో అయినా ఆవిడ యాక్షన్ బాగుంది, బాగాలేదు పోనీ ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. బాగాలేదు బాగాలేదు అనేది ఎలాగూ రాదు కాబట్టి బాగుంది అనేది, అది ఏ రేంజ్ లో బాగుంది అనేది చెప్పాలి. అంటే అట్లీస్ట్ ఈ సీన్ బాగుంది, ఇది బాగా చేశారు, ఇందులో బాగున్నారు అని చెప్పొచ్చు కదా. డెఫినెట్ గా ఇంటర్వ్యూ తర్వాత గ్యారంటీగా చెప్తారు ఆయన. సార్ ఇదైనా ఇంటర్వ్యూ చూసైనా అట్లీస్ట్ జాలి పడి ఓన్లే పాపం ఎలాగో రిజల్ట్ వచ్చేసింది, ఇంకా రేపు వచ్చేస్తుంది, సో అమెరికా నుంచి వచ్చి కష్టపడి ఇక్కడ మన కోసం చేస్తుంది అందుకని కాదులేండి, బట్ అట్లీస్ట్ చేసాం కదా సినిమా. సో ఒకటేంటంటే బాగాలేదు అనే క్వశ్చన్ ఇక్కడ రాదు మీ విషయంలో కాబట్టి, మీరు అన్నట్టు ఆయన ఓకేనే బాగుంది అనుకున్నట్టు 100 మార్క్స్ ఇచ్చినట్టు కాబట్టి అదే మనం అనుకోవాలి. అదే పాసా లేకపోతే 100 అదే తెలియట్లేదు. సో వి వాంట్ 100, వి డోంట్ వాంట్ పాస్ మర్. సో అదే అనమాట ఇక్కడ ఈ అంటే అలాగే ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు కూడా వీ వాంటెడ్ పర్ఫెక్షన్. అది టాప్ మార్క్ రావాలి, అది వస్తుందో లేదో అంటే మనం క్యాలిబర్ బట్టి వస్తుంది కానీ ట్రయింగ్ ఎఫర్ట్ లో అదే చెప్తున్నా, ఎఫర్ట్ లో ఎవ్రీబడి వాంట్స్ 100%. ఇందులో అందరూ 100% చేయడానికి ఎఫర్ట్ పెట్టారు, మరి ఎంత వచ్చింది అనేది మరి డైరెక్టర్ గారు చెప్తారు. బట్ ఎనీవే ఇది ఫర్ జోక్ లేండి, బట్ ఏంటంటే కానీ నిజంగానే నాకు క్యూరియస్ గా ఉంది. అట్లీస్ట్ స్టేజ్ మీద అడగకపోయినా తర్వాత అయినా అడుగుతాను, సార్ ఎప్పుడైనా బాగా చేశానో చెప్పండి, ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎప్పుడైనా చెప్పండి అంటే. సో శ్రీరామ్ గారు ఏం చెప్తారో ఎన్ని మార్క్స్ ఇస్తారో నాకు తెలియదు కానీ, బట్ తెలుగు ఆడియన్స్ మాత్రం మీకు ఎప్పుడో ఇచ్చేశారు. అంటే మీరు హీరోయిన్ గా ఉన్న టైంలోనే 99.999 అనే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ కంబ్యాక్ లో డెఫినెట్ గా 100%, ఇంకా నాకు తెలిసి 100% కంటే ఎక్కువే ఇస్తారు కాబట్టి అదైతే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారికి మీరు వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ ఆప్షన్ అని చెప్పి ఆయన అలానే చూస్ చేసుకున్నారు కూడా. బట్ మీకెందుకు అనిపించింది అలా, అంటే ఈ క్యారెక్టర్ నేనైతేనే బాగా చేయగలను, నేను మాత్రమే ఆప్షన్ గా ఉండాలి అని ఎందుకు అంటే అండి నేను నాకు తెలిసి ఫస్ట్ నేను చెప్పంగానే నితిన్ గారికి అక్కనంగానే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ విల్ బి అ గుడ్ థింగ్ ఆన్ ద స్క్రీన్. నాకు అందుకు అనిపించింది. అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు, నేను డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూడట్లేదు, నేను చూసేది ఒక ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. సో మా ఇద్దరికి మేము అక్కడ అక్క తమ్ముడుగా స్క్రీన్ మీద చూసినప్పుడు అది చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో నేను అందుకని ఆ కాన్ఫిడెన్స్ తోనే నేనే చేస్తాను. ఐ షుడ్ బి ద ఓన్లీ ఆప్షన్. అంటే అదేంటి మీరు అదెలా చెప్తారు నాకు అని జోక్ కూడా చేశారు. లేదు సార్, ఐ నో దట్ ఐ విల్ బి వెరీ అంటే గుడ్ అన్నట్టుగా చెప్తే, అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద జోక్ ఫామ్ లో కానీ, బట్ మై ఇంటెన్షన్ సీరియస్ గానే ఉంది. అంటే బికాస్ అది మా ఇద్దరిది ఆ స్క్రీన్ లో అక్క తమ్ముడుగా చాలా బాగుంటుంది అని, ఇట్ విల్ సూట్ అని అనిపించింది. సో దట్ ఈస్ ఫస్ట్ రీజన్. అండ్ ఏంటంటే ఇందులో నేను ఎప్పుడు చెయ్యని పాత్ర, ఎందుకంటే ఎప్పుడు సిల్లీగా లేకపోతే కామెడీగా లేకపోతే ఇన్నోసెంట్గా ఒక హౌస్ వైఫ్ రోల్ ఇలా చేసినవి ఉన్నాయి. కొంచెం మనోహరంలో సీరియస్ అనుకోండి అవ్వచ్చు, బట్ మోస్ట్లీ ఇలా చేసినవి అంటే జనాలకి అలా అలవాటు. ఇప్పుడు ఒక డిఫరెంట్ డైనమిక్ లేడీ, ఒక ఆఫీసర్, ఒక వెరీ సిన్సియర్ డెడికేటెడ్ ఆఫీసర్, ఒక స్ట్రాంగ్ ఉమెన్. అండ్ స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ని ఎంత దేవుడు దిగొచ్చినా మారిపోదు. అది కుడ్ బి ఫ్యామిలీ రిలేటెడ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి డ్యూటీ రిలేటెడ్ అవ్వచ్చు, ఇన్ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఏదైనా సరే షీ విల్ నాట్ చేంజ్. ఒక్కటి అనుకుందంటే ఏమైనా కొంప మునిగిపోయినా చచ్చిపోయినా సరే చేయాల్సిందే, షీ విల్ నాట్ చేంజ్. సో అంత స్ట్రాంగ్ అనమాట. అంటే ఏంటంటే ఆవిడ ఏమైనా ఏం ఎమోషన్ వర్క్ అవ్వదు, ఏ ఫీలింగ్ అంటే ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆవిడకి లోపల, బట్ షీ విల్ నాట్ దట్
విల్ నాట్ చేంజ్ హర్ ఓకే అన్నమాట. సో ఒక డెసిషన్ తీసుకున్నంటే చేంజ్. అలాంటి అంత స్ట్రాంగ్ విల్ పవర్డ్ ఉమెన్స్ రోల్ నేను చేయలేదు ఇప్పటి వరకు. సో అందుకని కూడా ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో అందుకని కూడా ఇట్ ఫర్ మీ ఇట్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో ఇట్స్ ఫ్రెష్ బికాస్ ఎప్పుడు చేసే రోల్ కాకుండా డిఫరెంట్ గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు ఆఫ్టర్ 20 years వచ్చిన తర్వాత. ఒక డిఫరెంట్ అన్నట్టుగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్ అనమాట. సో దట్ ఈస్ వై ఐ సెడ్ ఇది నేను చేస్తాను, ఇట్ విల్ బి లుకింగ్ నైస్ అండ్ బట్ నాట్ దట్ నేను కాల్ తీసుకోలేదు. సో హీ ఆస్క్డ్ మీ టు పుట్ ఆన్ వెయిట్. ఇంకా కన్ఫర్మ్ అవుతానో లేదో తెలియకుండా. సో ఆ వెయిట్ గెయిన్ ప్రాసెస్ అవుతే అసలు నాకు నేనవుతే నా లైఫ్ లో అన్నిటికంటే టార్చర్ అదే. బికాస్ ఆయన జస్ట్ వెయిట్ విషయంలో ఎప్పుడు చాలా కాన్షియస్ గా ఉంటారు కదా. అంటే నేను కాన్షియస్ గా ఏమి చేయనండి, మామూలుగానే మై ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. నేను అంటే దట్ ఇస్ హౌ ఐ యామ్. నేను అసలు క్యాలరీ కౌంట్ లేదు, నేను ఏమి చేయను. బట్ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, నాకు అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. సో డైరెక్ట్ గా లంచ్ చేసేస్తా, కొంచెం ఎర్లీ లంచ్ చేస్తాను. 11 to 12 మధ్యలో నా లంచ్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ అ హెవీ మీల్ విత్ రైస్. మనం డైట్ చేసే వాళ్ళు చపాతీలు ఇలా తింటారు కదా, అలా ఏం లేదు. చపాతీకి వేరే పాకెట్ ఉంది, రైస్ కి వేరే పాకెట్ ఉంది. చపాతీ తిన్నా కూడా రైస్ కి వెళ్లాల్సిందే, దాని పాకెట్ లో అది పట్టాల్సిందే. సో ఇట్ విల్ బీ దేర్ రైస్ అండ్ యోగర్ట్, పప్పు, కూర, పచ్చడి, ఇవి అవి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ఈట్. So I eat a lot. So నాకు ఎవరైనా భోజనానికి పిలిస్తే నా సైజ్ చూసి ప్లీజ్ కొంచెం ఎక్కువ పెట్టండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. నేను 2 సార్లు రోజుకి 2 సార్లు, దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ రాత్రి తింటాను. సో ఫ్రమ్ 7 to స్నాక్స్ ఇట్లాంటివి కూడా నో స్నాకింగ్, నథింగ్. ఫ్రూట్స్ కూడా షూట్ లో వాళ్ళు ఎవరు ఇస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యి ఫ్రూట్స్ కొన్ని అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మనం రోజు దొరికే యాపిల్ అవి తిన్నామండి, బనానాలు, బికాస్ రోజు దొరుకుతాయి. సో దానికి పెద్ద సీజనల్ ఫ్రూట్స్, అలా మ్యాంగోస్, ఇలా ముంజులు, తాటి ముంజులు, లేకపోతే పనసకాయ, ఇవన్నీ అంటే మనకి ఆ సీజన్ లోనే దొరుకుతాయి కదా. అలాంటివి అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే అవి చూస్తే టెంప్టింగ్ గా అంటే బాగుంటాయి కాబట్టి అవి ఇష్టం. అవి ఒకటే మామూలుగా రెగ్యులర్ గా. సో అవి కూడా తిన్. సో బేసిక్లీ నేను 2 times a day అంతే. ఆ 2 times ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ హెవీ నైట్ డిన్నర్ లో కూడా హెవీ రైస్ అన్ని హెవీ అనేది. యా అంటే రైస్ మస్ట్ అని కాదు. ఇప్పుడు రైస్ లేదనుకోండి, అప్పుడు చపాతీలు పెట్టారనుకోండి, 2-3 చపాతీలు పెడితే లాభం లేదు. మరి రైస్ ఏమో ఇంత ఉంటుంది వెయిట్, ఇదేమో ఇంత ఉంటుంది, నాకు సరిపోదు. నేను ఆకలితో పడుకోలేను, ఎస్పెషలీ నైట్. నాకు దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవుతుంది అనుకుంటా మధ్యలో తెలియకుండా, బికాస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్. సో కొన్నిసార్లు బిజీ ఉంటే 1 meal అవుతుంది. కావాలని చేసేది కాదు, బిజీగా ఉండడం వల్ల వండుకోవడానికి టైం లేక అయిపోతుంది. సో 1 meal అయితే అది. సో అదేమవుతుంది తెలియకుండా ఫాస్టింగ్. బట్ నా క్వాంటిటీలో అసలు కాంప్రమైజే లేదు. ఎవరైనా చూసి కూడా ఆ పర్సనాలిటీకి తినేదానికి ఏమైనా సంబంధం? ఆ కూరలు కూడా ఇంతే కూర పెడితే నాకు ఎంత కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ అందరినీ ఇంకొంచెం పెట్టచ్చు కదా, ఎందుకలా అంతే పెడతావు అని అనమాట. ఇంకొంచెం కూర వేయచ్చు కదా, తినేదే కూరలు. నేను నాన్ వెజ్ తిన్నాను, నేను ఓన్లీ వెజిటేరియన్. సో తినేదే కూరలు, ఆ కూర ఇంకొంచెం వేయచ్చు కదా. 3 కనుకొని వెయ్యి, చూద్దాం ఎలా వేస్తావు. సో నాకు ప్యాక్ చేసి ఇస్తే కూడా ఒక్కళ్ళే ఉన్నారు కదా అని చెప్పి ఇంత ప్యాక్ చేయండి, కొంచెం ఎక్కువ ప్యాక్ చేయండి, ఇంకోసారి వేసుకుందాం అంటే ఉండాలి అక్కడ, 3 చేసేంత ప్యాక్ చేయండి. సో దట్ ఈస్ మై థింగ్ అనమాట. నాకేమన్నా పిలిస్తే ఏమన్నా తినేసి రావాలా ఇంట్లో అని ఆలోచిస్తుంటా. ఓకే తినేసి వద్దామా ఇంట్లో,
వీళ్ళు అంటే కొంతమందిని అడగలేం కదా, Correct. సో నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఏదో అడుగుతాను. అడుగుతారు. సో వాళ్ళకి కొంచెం ఇప్పుడు అందరికి తెలుసు, బట్ ఫస్ట్ లో అనమాట. ఓకే. సో ఇంకా ఉందా తినేటప్పుడు చూస్తాను ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ కొంచెం ఇక్కడ పెడతారు, లోపల లోపల కొంచెం ఇంకోటి ఉంటుంది. ఉంటుంది. సో నేనేమో అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటా. సో ఇంకా లోపల ఉందా అని అడిగి అప్పుడు దాన్ని బట్టి ఓకే. ఇది ఇంకా ఎవరైనా వస్తున్నారా తినడానికి, బికాస్ ఐ హావ్ టు ఆస్క్ కదా, బట్ ఐ హావ్ టు థింక్, బికాస్ అదర్వైజ్ ఇట్ విల్ బి డన్. ఓకే. అన్ని అయిపోతాయి. అసలు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అవుతాయి, ఫ్రై అయ్యాక ఇంతే వస్తుంది, ఎక్కువ రాదు కదా. అవుతే అసలు నాకు కనిపించద్దు, ప్లీజ్ పెట్టేయండి లోపల, బికాస్ పెడితేనా మొత్తం పెట్టండి, మొత్తం నేనే తింటాను, అందుకని దట్ క్వాంటిటీ ఇస్ లైక్ దట్. సో ఇట్ ఇస్ ఫనీ, కానీ అంటే ఐ హావ్ టు చెక్ ఆల్ దట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. ఓకే. నా లంచ్ డిన్నర్ వచ్చినప్పుడే ఎందుకైనా మంచిగా నేను తినేసి వస్తాను, మీరు అంత కంగారు పడొద్దు అని. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. మనకి అంటే ఇప్పుడు మన ఫంక్షన్ వాటికి వెళ్తే బఫేలు ఉంటాయి కదా, అప్పుడు తిన్నాను, బికాజ్ నేను ఒకసారి ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి లైన్ లో నించుని ప్లేట్ మార్చి మళ్ళీ నించుని ఆ లైన్ లో పెట్టడం నాకు బద్ధకం వేసి, బఫే టైంలో మంచి డైటింగ్ అవుతుంది నాకు తెలియకుండా. డైటింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు రోజు బఫే అదే బఫే, అదే ఈవెంట్స్ కి వెళ్ళాలి. ఈవెంట్స్ కి వెళ్తే ఆ లైన్ లో నించోడం బద్దకం వేసి అసలు తిన్ను కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ మై ఫిట్నెస్ కాదు, మై వెయిట్ సీక్రెట్. సో ఇలా ఉన్న నేను ఏంటంటే సినిమా కోసం హి ఆస్క్డ్ మీ టు పుట్ ఆన్ వెయిట్. మీరు చాలా స్కినీగా ఉన్నారు, ఉండేదాన్ని అప్పుడు, సో ఇప్పుడు మీరు గెయిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత ఇలా ఉన్నారు. సో ఐ యూజ్డ్ టు బి 10 kgs లోవర్ బిఫోర్. ఓకే. ఇప్పుడు 62 kgs, అప్పుడు 52. సో ఆయనేమో మీరు అంటే పెద్ద మనిషి, అదే కొంచెం స్ట్రాంగ్ విమెన్ అలా అనిపించాలంటే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అన్నారు. అది ఎప్పుడు, అది నేను ఫిల్మ్ లో ఉన్నానో లేదు తెలియకుండా గెయిన్ అవ్వమన్నారు. సో ఆయన ఇచ్చిన 3 weeks లో గెయిన్ అవ్వమన్నారు. నేనేమో బ్రేక్ఫాస్ట్ చేయను, 3 weeks లో గెయిన్ అవ్వమన్నారు. ఓకే. సో ఇవి హెవీగా తింటాను కాబట్టి నేను మళ్ళీ తినలేను. ఐ కాంట్ ఈట్ స్నాకింగ్. మళ్ళీ నాకు 2 hours కి ఆకలేయడం, మళ్ళీ ఇదే తిందాం, ఆచిరి తినడం, పానీపూరి తిన్నానంటే పానీపూరి ఇస్ మై మీల్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ కాంట్ ఈట్ అంటే 2 times a day ఏదైనా, అది వెదర్ ఇట్ ఇస్ స్నాకింగ్ ఆర్ ఇట్ ఇస్ ఫుల్ మీల్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో అలాంటి పర్సన్ ని ఆయన ఏమో వెయిట్ గెయిన్ అవ్వంటే ఇప్పుడు ఏం చేయాలి? సో ఐ కాంట్ ఈట్ మోర్, ఆల్రెడీ ఐ ఈట్ మోర్, ఇంకా అంతకంటే తినలేరు. సో ఇప్పుడు ఎలా అంటే అది కూడా 3 weeks అగ్రెసివ్ గా 5 kgs in 3 weeks. అసలు తింటూనే ఉన్నాను, స్వీట్ తింటూనే. నాకు స్వీట్ అంటే ఎలర్జీ, అంటే సారీ అంటే ఫీల్ అవుతారు, అంటే పాపం అలా కాదు, ఇష్టం లేదు. అంటే ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి. నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అలాంటిది అంటే ప్రసాదాలు అలవాటు చేసుకున్నాను, బికాస్ ప్రసాదం మనము నో అనలేం కాబట్టి ఆ ప్రసాదాల వరకు ఓకే స్వీట్. బట్ ఎనీథింగ్ స్వీట్ గా ఉన్న డిష్ ఏదైనా తిన్ను. నాకు ఇష్టం అంటే స్వీట్ టేస్ట్ ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. సో అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా ఎక్కువ మసాలాలు డామినేట్ చేసిన ఫుడ్ అలా తింటే అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. అది కూడా ఏంటంటే జస్ట్ ఫర్ బ్యాలెన్సింగ్ అవుట్. అప్పుడు ఒక ఐస్ క్రీమ్ కూడా వెనిలానే, అది కూడా ఇంతే తింటాను, ఎక్కువ తిన్ను. ఐ డోంట్ ఈట్ లైక్ పెద్ద బౌల్స్ ఎంత తిన్ను, మేబీ ఒక 2-3 spoons బేసిక్లీ జస్ట్ ఫర్ ద ఫ్లేవర్, జస్ట్ టు బ్యాలెన్స్ ఆ మసాలా అన్ని అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు. అంటే దట్ ఈస్ మీ, అంటే నాకు కూడా తెలియదు, మా బాడీ క్రేవ్ చేయదు స్వీట్ కి అసలు. యాక్చువల్లీ నాకు ఎక్కువ తింటే వెగటు కూడా ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ మై టేస్ట్ బడ్స్ కి స్వీట్ లేదు. సో అలా అనమాట. చిక్కీ కొంచెం పల్లి చిక్కీ, అది అలా 2-3 అంతే మాక్సిమం. అండ్ ప్రసాదాలు అలాంటిది ఏడుస్తూ స్వీట్లు. మరి హౌ విల్ ఐ గెయిన్? అంటే ఎక్కువ తినలేను అండ్ క్యాలరీస్ పెరగాలి. ఆల్రెడీ ఐ ఈట్ లాట్, మళ్ళీ క్యాలరీస్ అలాగే. సో ఐ స్టాప్డ్. ఎక్సర్సైజ్ ఏం చేయను, డాన్స్ చేస్తాను అంతే. ఆ డాన్స్ ఆపేశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు ఈట్
స్వీట్స్. ఆ స్వీట్స్ తింటున్న రోజులు ఏడుపు. కానీ ఐ నో ఐ హ్యావ్ అ పర్పస్. తిన్నాను. ఫస్ట్ వీక్ అసలు గెయినే అవ్వలేదు నేను. అదేంటి గెయినే అవ్వలేదు, నేనేమో ఆయనతో 2 weeks రా ఈజీ అన్నాను అని చెప్పి అంటే, అసలు ఆయన ఎవ్రీ వీక్ హీ యూస్ టు టెల్ మీ స్కేల్ మీద ఎక్కి పిక్చర్ పెట్టు అని. ఏమో గెయిన్ అవ్వలేదు. ఆయన మీరేంటి ఇలా 2 weeks లో గెయిన్ అయిపోతాను అన్నారు, మీరేం అవ్వలేదు అంటే తినట్లేదు అని. లేదు లేదు లేదు, ఐ మీటింగ్ సో మచ్, సో నెక్స్ట్ వీక్ జస్ట్ గివ్ మీ అనదర్ వీక్. సో అదేంటంటే ఇక్కడ నుంచి ఇలా చేంజ్ అయ్యి మెటాబాలిజం చేంజ్ అయ్యి కొంచెం ఈ క్యాలరీస్ అన్ని అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటా. సో ఫస్ట్ వీక్ పెద్ద గెయిన్ అవ్వలేదు. సెకండ్ వీక్ ఐ స్టార్టెడ్ టు ఈట్ మళ్ళీ, దెన్ ఐ స్టార్టెడ్ టు గెయిన్. సో 3 weeks కి 5 kgs అయితే పుట్ ఆన్ అయ్యాను. అప్పుడు మళ్ళీ ఫోటో సెషన్ చేసి ఇంకా సరిపోలేదు, ఇంకో 2 kgs గెయిన్ అవ్వండి. ఇంకో 1.5 week లో 2 kgs గెయిన్. అవునా, ఓకే, మళ్ళీ స్వీట్స్ మళ్ళీ. అంటే మనం గెయిన్ అవ్వాలంటే దట్స్ హౌ ఇట్ ఇస్, బికాస్ ఐ డోంట్ ఈట్ మోర్, ఆల్రెడీ ఐ ఈట్ మోర్. అంతకంటే నాకు కెపాసిటీ లేదు. సో అందుకని ఫాస్టర్ వేస్ టు ఈట్ స్వీట్స్, క్యాలరీస్ బేసిక్లీ. సో తిన్నాను ఏడుస్తూ మళ్ళీ 2 kgs. మళ్ళీ ఇంకొక 1 week లో మళ్ళీ ఇంకో 2 kgs పెరగమన్నారు. సో దెన్ ఆఫ్టర్ దాట్ ఫైనల్ ఫోటో ఇంకొక kg పెరగండి చాలు, ఇట్ విల్ బి గుడ్ అని చెప్పారు. ఇవన్నీ ఏంటి, నేను సినిమాలో ఉన్నానో లేకుండా తెలియకుండా. మా హస్బెండ్ ఏమో అదేంటి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు ఉన్నావో లేదు తెలియకుండా అంటే, లేదు మనం విల్లింగ్ గా ఉన్నాము, మనం చేయాలి, మనం చేద్దాం, కానీ తగ్గుతా. దట్స్ ఆల్ ఇట్ ఇస్. సో మనం సిన్సియారిటీ మనం ఉండాలి. ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. నేను కరెక్ట్ గా చేస్తే అవుతుంది అన్నట్టుగా చేస్తాను అనమాట. సో దట్ ఈస్ అ బిగ్ స్టోరీ. సో అనమాట. సో నాకు ఇప్పుడు కూడా వెయిట్ అలాగే ఉంది. చూసారా, మీకు ఇష్టం లేని స్వీట్సే మిమ్మల్ని వెయిట్ గెయిన్ అయ్యేటట్టు చేసి మిమ్మల్ని మళ్ళీ సినిమాకి ఓకే చేసేటట్టు వచ్చి. అవును, కానీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద స్వీట్స్, కానీ ఐ కాంట్ ఈట్. ఇప్పుడు తింటలేరు అసలు? నౌ ఐ విల్ నాట్ సే పాపం హేట్ అని చెప్పను, నన్ను హెల్ప్ చేసాయి కాబట్టి. సో కానీ మళ్ళీ దూరం పెట్టిరు, కానీ తిన్నా. ఐ విల్ నాట్ హేట్. కానీ నిజంగా మీరు చాలా సాహసం చేశారు అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నారో లేదో తెలియకుండా, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో లేదో తెలియకుండా అంత వెయిట్ పుట్ ఆన్ అవ్వటం అనేది చాలా. ఎందుకంటే అండి ఇట్స్ నాట్ జస్ట్ వెయిట్ అని మనం అనుకుంటున్నాము, ఏముంది 10 kgs బాగానే ఉన్నారు కదా, లేకపోతే ఏదో కదా. కానీ ఏంటంటే ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజ్, బికాస్ దాని వల్ల నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది సడన్ గా కదా. అండ్ సడన్ గా గెయిన్, ఓవర్ టైం గెయిన్ అవడం వేరు, సడన్ గా గెయిన్ అవడం వేరు. ఇట్ ఈస్ లైక్ టోటలీ డిఫరెంట్. నా అవుట్ఫిట్స్ ఏవి పట్టవు. సో నా వార్డ్రోబ్ మొత్తం అది పెద్ద ప్రాబ్లం. పెద్ద ప్రాబ్లం. నా వార్డ్రోబ్ అసలు చాలా పెద్దది. యాక్చువల్లీ అన్ని డంప్ చేయకుండా అది ఉంచాను, ఇంకా డంప్ చేయలేదు. జస్ట్ కెప్ట్ ఇట్ అసైడ్. ఏంటంటే తగ్గితే అది వేసుకోవచ్చేమో, ఐ విల్ ఫిట్ ఇన్ దట్ ఏమో అని ట్రై చేస్తున్నా. కానీ అందరూ అంటే మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ కూడా వాళ్ళకి ఇదే నచ్చింది, ఇది బాగుంది, మీరు తగ్గద్దు, తగ్గితే 1-2 kgs తగ్గండి, డోంట్ డూ టూ మచ్ అని వాళ్ళు అంటున్నారు. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ ఎవ్రీవన్స్ ఒపీనియన్, ఎస్పెషలీ దే కేర్ అబౌట్ మీ, నా ఫ్రెండ్స్ కేర్ అబౌట్ మీ. సో వాళ్ళు చెప్పేది విందామని చూస్తున్నాను. సో అంటే మీకేమనిపిస్తుంది అప్పుడు, మీకు మీరు చూసుకున్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది, ఎస్పెషల్లీ మీ హస్బెండ్ కి ఏమనిపిస్తుంది, తనేమంటారంటే అంటే గెయిన్ అవ్విన పెద్ద గెయిన్ అయిపోలేదు కాబట్టి, ఆడ్గా లేదు కాబట్టి హీ డోంట్ మైండ్. కానీ ఏమంటారంటే నువ్వు ఆ ప్రాసెస్ కొంచెం హెల్దీగా చేసి ఉంటే బాగుండేది అని, అంతకంటే ఏం లేదు. అది చేయలేకపోయాను. అగ్రెసివ్ టైమ్ లైన్ ఇచ్చారు. సో అది ఒక 3 months 4 months అంటే పర్వాలేదు. ఇప్పుడు అలాగే తగ్గమన్నా కూడా ఇట్ విల్ బి వెరీ హార్డ్. పెరగడం కూడా అంతే కష్టం. అది నేను చెప్పేది, పెరగడం కూడా ఓవర్ టైమ్ లో అవ్వచ్చు, కానీ ఇలా అగ్రెసివ్ గా ఇలా చేయలేము. సో అదే తగ్గడం కూడా ఓవర్ స్లోగా తగ్గగలం. సడన్ గా తగ్గాలంటే లిక్విడ్ డైట్స్ కి వెళ్ళాలి. అది నాట్ హెల్దీ. ఇప్పుడు తగ్గేటప్పుడు మనం తినలేదు అనుకో, బ్లడ్ షుగర్ లెవెల్స్ చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు గెయిన్ అవడం కూడా అంతే, బ్లడ్ షుగర్ లెవెల్స్ చేంజ్ అవుతాయి. సో యూ విల్ గెట్ సిక్, యూ విల్ గెట్ వామిటింగ్ వచ్చేస్తుంది, నాజియా వచ్చేస్తుంది. ఇట్ గోస్ త్రూ లాట్. నార్మల్ గా స్వీట్స్ అనేది ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు తిన్నా కూడా ఒక 1 or 2 pieces తినగానే
చాలా వచ్చేస్తుంది, మొహం అనిపిస్తుంది. పట్టేస్తుంది, ఎందుకంటే ఎక్కువ స్వీట్ అయిపోతుంది కాబట్టి. అలాంటిది మనం వెయిట్ గెయిన్ అవ్వటం కోసం అదే పనిగా స్వీట్స్ తినాలి అంటే చాలా కష్టం. పైగా నాకు ఇష్టం లేదు అదే కదండి. సో అన్నాను. నాకు ఇష్టమైన స్వీట్స్ అంటే అంటే కొంచెం పర్వాలేదు, కొంచెం ఒక స్పూన్ తినగలిగిన స్వీట్స్ నే పిక్ చేసుకోవాల్సి వచ్చింది. సో Okay. చిక్కీ తింటాను, ఐస్ క్రీమ్ లో ఓన్లీ వెనిలా ఐస్ క్రీమే తింటాను. సో తర్వాత ఏమో గులాబ్ జామ్, అది నేను చేసుకున్న గులాబ్ జామ్ అంటే నేను ఎక్కువ స్వీట్ లేకుండా చేసుకుంటాను పాకం, అందుకని నేను చేసుకున్నది అంటున్నాను. నాట్ అ గ్రేట్ కుక్, బట్ కానీ ఏంటంటే పాకము తక్కువ స్వీట్ తో చేసుకుంటాను. సో అది తర్వాత సున్నుండలు ఉంటాయి కదా, సున్నుండలు ఒకటి, ఆ తర్వాత ఇంకోటి పాలకోవా, ఇవే ఇవి తప్ప అండ్ ఇంకా ప్రసాదాలు ఎలాగో సత్యనారాయణ ప్రసాదము ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఓకే. బట్ ఏంటంటే ఇవి తిని మొత్తానికి వెయిట్ సినిమాలోకి చేయడానికి సెలెక్ట్ అయ్యాను. సో లయ గారు, ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మీరు సన్నగా ఉన్నా లావు ఉన్నా ఎలా ఉన్నా మా లయ గారే ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మీరు అలా ఉండిపోతారు అంతే. దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. మనం హెల్త్ కోసం ఏదో తీసుకోవటం మీద నిజంగా. కానీ చాలా మంది నమ్మరు తెలిసిన, మీరు ఇలా పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు, ఎక్సర్సైజెస్ స్పెషల్ గా దీనికోసం డైటింగ్ చేయాలి, ఇది నిజంగా ఎవ్వరు నమ్మరు. చాలా మంది ఏంటంటే ఈ పర్సనాలిటీ మెయింటైన్ చేయడానికి, ఆ బ్యూటీనెస్ మెయింటైన్ చేయడానికి చాలా ఓవర్ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ప్రెసెంట్ మనం. అలాంటి మీరు అలా చేస్తున్నారంటే నిజంగా నాకు నమ్మబుద్ధి. అంటే అండి చాలా ఇంట్లో పని అంతా చేసుకుంటాను, అంటే నాట్ దట్ ఆ పని వల్ల క్యాలరీస్ చాలా బర్న్ అయిపోతాయని నేను అన్ను, కానీ అట్లీస్ట్ యాక్టివ్ గా ఉంటాం. సో అన్ని యాక్టివ్ గా ఉండడము అంటే కూర్చొని ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఐదర్ ఇట్ కెన్ బి వర్క్ ఆర్ డాన్స్ ఆర్ క్లీనింగ్ ఆర్ ఇది. సో నేను ఎక్కువ కూర్చొని సినిమా చూసింది కూడా లేదు, 3 hours కూర్చొని సినిమా చూసింది కూడా లేదు, చాలా తక్కువ. సో ఏమైనా ఉంటే యూట్యూబ్ లో పెట్టుకోవడము, యూట్యూబ్ ఏమో వెనకాల రన్ అవుతుంది, అది కూర్చొని చూసేది కూడా లేదు, అది రన్ అవుతుంటే వింటూ చేసుకుంటాం. సంబడి ఈస్ దేర్ విత్ మీ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది, సో అలోన్ గా ఫీల్ అవ్వకుండా. సో అలా అనమాట. సో దట్ ఈస్ వై పెద్ద చేయాల్సిన అవసరం రాలేదు, బికాస్ యాక్టివ్ గా ఉన్నాము, ఒక మెటాబాలిజం అర్థం అంటే సెట్ అయిపోయింది బాడీకి. ఇప్పుడు వన్ యూ ఈట్, అది మనం ఫ్లక్చువేట్ చేసాం అనుకోండి, తక్కువ తిన్నా ప్రాబ్లమే, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, బాడీ విల్ స్టార్ట్ టు రియాక్ట్ డిఫరెంట్లీ. ఆ రియాక్షన్ సడన్ గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం, గెయిన్ అవడము ప్రాబ్లమే, లూజ్ అవడము ప్రాబ్లమే. అందుకని గ్రాడ్యువల్ గా ఎవరు చేయాలనుకునే గ్రాడ్యువల్ గా చేసుకొని ఒక ఇయర్ పెట్టుకోండి. డోంట్ డూ ఇట్ ఫాస్ట్. లైక్ ఇది దిస్ ఇస్ అ డిఫరెంట్ రీజన్, బట్ చెప్తున్నా మామూలుగా. రైట్. సో మీకు వర్క్ తో పాటు డాన్స్ మీకు మెయిన్ గా యూజ్ అవుతుంది. సో ఇప్పటికీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అదే చేస్తాను. అంటే అది ఎలా అంటే ఇప్పుడు నేను ఫుడ్ లో ఎప్పుడు తగ్గించలేదు, బట్ నేను అప్పుడు కూడా సన్నగా అయిపోయింది ఏంటంటే ఎక్కువ డాన్స్ చేయడం, బికాస్ ఐ యూస్ టు హ్యావ్ డాన్స్ క్లాసెస్ అయినప్పుడు వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి నేర్పించే ముందు నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళకి వీడియో చేసి ఇవ్వాలి, కాబట్టి నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసి వీడియో చేసి ఇవ్వాలి. మళ్ళీ ప్రాక్టీస్ లో ఎవ్రీ టైం వాళ్ళు మర్చిపోతారు, అంటే ఇంకా వచ్చే వరకు కొంచెం మర్చిపోతారు, కాబట్టి నేను చేస్తూనే ఉంటాను వాళ్ళతో. సో ఇలా క్లాసెస్ అని చెప్పి సో మెనీ అవర్స్ ఇన్ అ వీక్ చేయడం వల్ల అప్పుడు అవుతే ఐ యూస్ టు బి ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. ఏమి కొండలు తిన్నా కూడా కరిగిపోతాయి కదా ఆటోమేటిక్ అస్సలు. సో ఇప్పుడు ఐ కాంట్ డూ దట్ మచ్, అంత తినలేను, ఐ హ్యావ్ టు వాచ్. సో మీరు చిన్నప్పుడు నేర్చుకున్న డాన్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అట్లా చిన్నప్పుడు నేర్చుకున్న, మీరు అప్పుడు నేషనల్ లెవెల్ చెస్ ఛాంపియన్, సో అది కూడా కంటిన్యూ చేస్తున్నారా? చెస్ లేదండి, కంటిన్యూ చేయట్లేదు. అంటే ప్రొఫెషనల్ గా ఆడేలాగా కాదు, సరదాగా ఏదో ఆడుతుంటాను. కానీ అసలు నేను నేషనల్ ప్లేయర్ అంటే ఎవరు నమ్మరు ఇప్పుడు, బికాజ్ ఐ ఫర్గాట్. అంటే అన్ని ఒక ఓపెనింగ్స్ ఉంటాయి, మిడిల్ గేమ్ ఉంటుంది, మిడిల్ గేమ్ ప్రాక్టీస్, ఎండ్ గేమ్ ప్రాక్టీస్. అంటే ఒక సినారియో చూడంగానే ఇది స్టేల్మేట్ అవుతుంది లేదా ఇది చెక్మేట్ అవ్వచ్చు అనేది చూసి చెప్పేయచ్చు, అలా ఉండేది నా స్కిల్. ఇప్పుడు ఐ కాంట్ డూ ఇట్. సో ప్రాక్టీస్ పోయింది కాబట్టి పోయింది, టోటలీ పోయింది. 10th grade నుంచి ఇప్పటి వరకు అసలు ప్రాక్టీసే లేదు. సో ఓపెనింగ్స్ అసలు టోటలీ గాన్, మర్చిపోయాను. ఓకే.
అంటే అప్పుడు ఈ మూవ్ వేస్తే ఇది వేయాలి, ఇది వేస్తే అది వేయాలి, అది వేస్తే ఇది వేయాలి అని అన్ని వచ్చాయి. ఒక 20 మూవ్స్ వరకు అందరూ ఒక బుక్ ఉంటుంది, పెద్ద బుక్. సో యూస్ టు ప్రిపేర్. సో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఏమైనా కొంచెం మిడిల్ గేమే కొంచెం ఈజీగా ప్రాబబ్లీ పికప్ ఫాస్టర్ గా చేయగలను. ఇప్పుడు ఓపెనింగ్స్ అండ్ ఎండ్ గేమ్స్ అవుతే అసలు ఇప్పుడు టోటలీ గాన్ అన్నమాట. సో నేను ఇప్పుడు ప్లేయర్, I used to be a player. Now I cannot say I'm a player. Now I know basics and I know better than, అంటే కొంచెం బిగినర్స్ కంటే కొంచెం బెటర్, బికాస్ వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు కాబట్టి ఆ మిస్టేక్ చేయను. ఓకే, అంతే. సో చిన్నప్పటి నుంచి కూడా మీరు మల్టీ టాలెంటెడ్ కదా, అంటే చెస్ ప్లేయర్ గా ఉన్నారు, డాన్స్ నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. దాని ఆ తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో హీరోయిన్ గా ఉన్నారు, ఇప్పుడు హౌస్ వైఫ్ గా, ప్లస్ మళ్ళీ సినిమాల్లో చేసుకుంటూ ఇన్ని ప్లే చేస్తున్నారు కదా. వీటన్నిటిలో మీకు నచ్చింది, మీకు ఇష్టమైంది పర్సనల్ గా ఏంటి? అంటే అండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లసెస్ అండ్ మైనస్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ చేయగలము. అంటే బెస్ట్ థింగ్ ఇస్ వెన్ యూ బికమ్ అ మదర్. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఐ ఎంజాయ్డ్ దట్ బెటర్. చిన్నప్పుడు బేబీస్ వాళ్ళు తిరుగుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేసింది, దట్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఓకే. బట్ పెద్దయ్యాక ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఓన్లీ గైడ్ చేయగలము. వాళ్ళు వీ హ్యావ్ టు లెట్ దెమ్ గో. వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. ఆ ఎక్స్ప్లోర్ చేస్తూ మనం వెనకాల వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనమే అన్ని ఉండి వాళ్ళని నడవకుండా మనమే నడిచేయక్కర్లేదు వాళ్ళ బదులు. అలా చేయొద్దు అని. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి, కానీ మనం వెనకాల అన్ని వాళ్ళకి అటు దారిలో ఏమైనా అడ్డంకులు ఉంటే అన్ని తీసేసి వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, అవన్నీ ఉన్నాయి చూసుకో, అవన్నీ దాటుకుంటూ వెళ్ళు, అలా అలా చెప్పేలాగా ఉండాలి. కానీ మనమే నడిచేయకూడదు, మనమే వెళ్ళి తీసుకొచ్చేయకూడదు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. సో అది బట్ అలా ఎలా తెచ్చుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే మనం వాళ్ళకి చెప్పాలి. సో అది నేను ఇప్పుడు చేస్తున్నాను. చిన్నప్పుడు అంటే మనము అంతా ఉండాలి కాబట్టి చిన్నప్పుడు, ఇప్పుడు ఇదే చేస్తుంది. వాళ్ళు వెళ్తున్నారు, నేను వెనకాల నుంచి చూసుకుంటున్నా. ఓకే. సో పిల్లలకి తెలుసా మా అమ్మ ఇంత టాలెంటెడ్, ఇన్ని సినిమాలు చేసింది, ఇంత చెస్ ఛాంపియన్, ఇంత మంచి డాన్సర్, ఇవన్నీ పిల్లలకి ఐడియా ఉందా? అంటే కైండ్ ఆఫ్ ఐడియా ఉందండి, కానీ వాళ్ళు లైవ్ గా ఇలా చూడలేదు కదా. అదే డోంట్ నో, అంటే వాట్ ఎన్ని మూవీస్ చేశాను ఆల్ తెలీదు. అంటే వాళ్ళు వికీపీడియాలో చూసి అందరిలాగానే ఇప్పుడు కొత్త జనరేషన్ కి తెలియదు చూడండి, అలాగే వాళ్ళు కూడా. బికాస్ ఐఎమ్ దర్ మదర్ కొంచెం ఎక్కువ తెలుసు. డాన్సర్ గా అయితే రెగ్యులర్ గా చూస్తున్నారు కాబట్టి అదైతే ఐడియా ఉంది, కానీ బట్ సినిమాల్లో అనేది తెలీదు. సో ఇప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ రేపు షోకి ఒక ఫుల్ థియేటర్ బుక్ చేసుకున్నారు, నాకు ఇప్పుడే పంపించారు కూడా. అక్కడ యుఎస్ లో. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆర్ గోయింగ్. సో ఫుల్ థియేటర్ ఒక షో మొత్తం బుక్ చేసుకున్నారు. సో దే ఆర్ ఆల్ సెలబ్రేటింగ్ లైక్ దట్ అన్నమాట. వాళ్ళకి ఆ ఫీల్ ఉందా, అంటే మా మమ్మీ సెలబ్రిటీ హీరోయిన్, ఆ ఫీల్ ఉందా వాళ్ళకి? ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం గానీ వాళ్ళు చెప్తారు అలాగే చెప్తారు, మై మామ్ ఇస్ అన్ యాక్ట్రెస్ అని చెప్తారు. నేను అంటే నేను సినిమాలు మానేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని చెప్పేదాన్ని. I never said I was an actress before. అక్కడ ఎవరైనా అడిగితే what do your mother do, or you know what is your profession or what you do అంటే హౌస్ వైఫ్ అనే చెప్పేదాన్ని. బికాస్ అప్పుడు నేను ఏం చేయట్లేదు కాబట్టి. సో తర్వాత ఐటీలో చేసిన ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పేదాన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఐ హ్యావ్ టు సే యాక్ట్రెస్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ మై కరెంట్ స్టేటస్ అదే చెప్పేదాన్ని. సో వాళ్ళు చాలా రోజుల వరకు వాళ్ళకి తెలీదు, కొంచెం పెద్ద అయ్యాకని తెలీదు. సో వన్స్ ఎవరో రికగ్నైజ్ చేసి ఒక ఫోటో అడిగితే why are they taking picture with you అని అడుగుతున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు నీతో చెప్తే, ఓ రియలీ వీ డిడ్ంట్ నో, వావ్ యు డిడ్ మూవీస్, విచ్ మూవీ? ఇప్పుడు వాళ్ళకి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో వస్తుందని అసలు వాళ్ళు అసలు ఎంత ఎక్సైట్ అయిపోతున్నారు. నెట్ఫ్లిక్స్, ఇట్స్ కమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్, మామీ యువర్ మూవీస్ కమింగ్ నెట్ఫ్లిక్స్. అంటే వాళ్ళకి అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి మామూలు ఈటీవీ పెద్ద తెలీదు. సో వాళ్ళకి అది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరో యాక్ట్ చేసిన సినిమాలు నెట్ఫ్లిక్స్ లోనో ఓటీటీలో చూస్తున్నారు, అలాంటిది వాళ్ళ అమ్మ యాక్ట్ చేసిన సినిమాలు చూస్తున్నామంటే పిల్లలకి ఎవరికైనా అది ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఓకే. సో మీరు అంటే ఇక్కడ సినిమాలు వదిలేసి యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హౌస్ వైఫ్ గా, తర్వాత ఐటీ ప్రొఫెషనలిస్ట్ గా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు యాక్టర్స్. వీటన్నిటిలో మీకు సంతృప్తినిచ్చింది ఏంటంటే ఎక్కడ రిలాక్స్డ్ గా ఉన్నారు? రిలాక్స్డ్ గా అంటే
అంటే ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ గుడ్ అండి, ఎస్పెషలీ ఐటీ ఇస్ వెరీ టఫ్. అంటే మనం అనుకుంటాము వాళ్ళు దే మేక్ లాట్ ఆఫ్ మనీ, అబ్బో ఇది అది అని, కానీ బట్ ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఓకే. ఐ థింక్ ఎవరైనా కూడా అంటే మనం అప్ ద ల్యాడర్ వెళ్ళాలనుకుంటే, మనం ఇక్కడే ఉంటే పర్వాలేదు, ఏదో టీం మెంబర్గా వాళ్ళు ఇచ్చిన పని చేసేసి ఇచ్చేసి అప్ చెప్పేసేటట్టు అక్కడ వరకే ఉండేటట్టు అవుతే ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం లేదు. మనము పైకి వెళ్ళి మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళి కొంచెము మన పని చేసుకుంటూ మేనేజ్ చేస్తూ అలా వెళ్తూ పైకి వెళ్ళాలంటే మాత్రం ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో దెర్ ఇస్ నో అంటే టైం లైన్స్ ఫాలో అవడానికి అవ్వదు. ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి నేను 9 to 5 పని చేస్తానంటే అవ్వదు. దెర్ ఇస్ అ టైం లైన్, రిలీజ్ ఉంది. సో ఇప్పుడు నీకు కావాల్సి వస్తే నైట్ అంతా పని చేయాలి, 24 hours పని కొంచెం అక్కడే ఉండిపోయి అక్కడే స్నానం చేసి మళ్ళీ అక్కడే రిలీజ్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐఎమ్ టెల్లింగ్, అది డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ ద. సో అది అగ్రెసివ్ గా ఉందనుకోండి, కొంతమంది వీ హ్యావ్ టు డూ ఇట్ ఫాస్టర్ అంటే ఇంకా అగ్రెసివ్ గా ఉంటుంది. సో అలాగే ఐటీలో కూడా వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఆ ప్రాజెక్ట్ బట్టి నేను 9 to 5 చేస్తానంటే కుదరదు. సో అదేమవుతుందంటే ఫర్ మామ్స్ హూ హ్యావ్ యంగ్ బేబీస్ అప్పుడు చాలా కష్టం. కొంచెం ఇప్పుడు వాళ్ళే చేసుకోగలరు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ చూడండి ఐటీలో కూడా మనం మామ్గా ఉన్నప్పుడు చేయడం కష్టమే. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా లేకపోతే వాళ్ళని డే కేర్ లో పెట్టాలి మరి వర్క్. సో ఎవ్రీబడి ఇస్ మేనేజింగ్ కిడ్స్ అండ్ వర్క్ కెరియర్. సో దే హ్యావ్ టు మేనేజ్. అది ఎక్కడైనా చేయాల్సి వస్తుంది. అది మనం ఇంట్లోంచి వర్క్ చేసినా కూడా కష్టమే. ఇంట్లోంచి వర్క్ చేస్తే ఇంకా కష్టం, అంటే ఇంకొక రకమైన కష్టం. సారీ, ఇంకా కన్నా ఇంకో రకమైన కష్టం. సో మళ్ళీ మధ్యలో మీటింగ్ ఉంటాయి, మీటింగ్ మధ్యలో వెళ్ళి వీళ్ళు స్కూల్ నుంచి పికప్ చేయాలి, వీళ్ళేమో మీటింగ్ పెడతారు, మనమేమో పికప్ అక్కడ వాళ్ళు పాపం లేట్ అయిపోతుంది, వాళ్ళకేమో ఫోన్లు ఉండవు చెప్పడానికి. మళ్ళీ వచ్చాక సడన్ గా మనం బయట ఉంటాము ఎక్కడో, అప్పుడు వచ్చి యూ హ్యావ్ టు జాయిన్ ద కాల్, అర్జెంట్ P1 వచ్చింది, P1 ఇష్యూ అనగానే అందరం జాయిన్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ నీడెడ్. So we are again on call. It's all difficult and anything work is difficult. అంటే ఏ పొజిషన్ లో అయినా ఏ వర్క్ లో అయినా హ్యాపీనెస్ ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని. అవును, అదే. సో అందుకని అక్కడైనా మేనేజ్ చేయడమే, కిడ్స్ తో పాటు కలిసి మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. సో హౌ ఆర్ వి మేనేజింగ్, హౌ ఆర్ వి మేకింగ్ షూర్ కిడ్స్ కి ప్రాబ్లం రాకుండా చేయగలమా లేదా. ప్రాబ్లం ఉంటే ఎందుకు చేస్తాం, చెయ్యం కదా. అసలు నేనైనా అక్కడైనా జాబ్ మానేసేదాన్ని, లేకపోతే ఇక్కడైనా చేసేదాన్ని. ఎవరు నన్ను ఫోర్స్ చేయట్లే చేయమని. కరెక్ట్. సో మనకి అన్ని మేనేజ్మెంట్ మనం చేసుకోగలం అని చూసుకున్నాకే చేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ మ్యాటర్. ఓకే. సో మీ హస్బెండ్ అంటే డాక్టర్ గా అందరికీ తెలుసు, బట్ ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్నప్పుడైనా, ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా కూడా? సో మా హస్బెండ్ అంటే అండి ఫస్ట్ నుంచి ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. చెప్పాను నేను, అది చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు అది హస్బెండ్ ఒక ఆ డిస్టెన్స్ లేదు. సో ఐ కెన్ టెల్ హిమ్ ఎనీథింగ్. ఆయన జోక్లు వేస్తాను, ఆయన నా మీద జోక్లు వేస్తారు. సో జోక్లు వేసినప్పుడు కూడా ఇంకో జోక్ వేస్తే ఇంకో 10 వేస్తా. సో అలా అనమాట. సో మాకు అంటే ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకోండి, నేను చెప్పంగానే ఓ యూ షుడ్ డూ ఇట్, దెన్ యూ షుడ్ డూ ఇట్ అంటే అలా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అంటారు చూడండి, ఫ్రెండ్స్ మాట్లాడేటట్టు ఉంటుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నేనే పని చేయాలి, నువ్వేం చేయట్లేదు, లేకపోతే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను మళ్ళీ ఇంట్లో కూడా పని చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, ఇలాంటి అసలు అలాంటివి ఉండవు. దట్ ఈస్ నాట్ దేర్. కంపారిజన్స్ కానీ ఇలాగ నువ్వు ఇది చేసావు, నేను ఇది చేశాను, నువ్వు ఇవాళ ఎక్కువ గిన్నెలు తోమాను నేను, నువ్వేమో ఎంత అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐమ్ జస్ట్ మేకింగ్ అప్. నాకు కూడా తెలియదు ఏమేమి ఫైట్లు వస్తాయి, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. అసలు ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు బోత్ ఆఫ్ అస్ గెట్ అంటే కొంచెం వి లూజ్ ద బ్యాలెన్స్, కొంచెం ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే బికాస్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడ అన్ని ఇష్యూస్. సో కమ్యూనికేషన్ ఎక్కడైనా మిస్ అవుతే తప్ప మాకు ఇద్దరికి ఫ్రస్ట్రేషన్ రాదు ఇక్కడ.
దట్స్ ద ఓన్లీ థింగ్. అది కూడా కావాలని చేయము, అది మిస్ అవుతుంటుంది Okay. కొన్నిసార్లు. లేకపోతే చెప్పామనుకొని వాళ్ళు, చెప్పలేదనుకొని నేను, లేకపోతే చెప్పేసామనుకొని అది మెసేజ్ వెళ్ళదు, అవును. సంథింగ్ లైక్ దట్ అవింది అనుకోండి. అప్పుడు ఒక నువ్వంటే నువ్వెందుకు నువ్వు చెప్పలేదు, నాకు చెప్పకపోతే నాకెలా ఎలా తెలుస్తుంది ఇలా. తెలుస్తుంది అనేది. అప్పుడు కానీ నువ్వు ఎవరిది తప్పు అనేది అక్కడ. రైట్, పాయింట్ అవుట్ అవుతుంది అప్పుడు మాత్రమే. రెస్ట్ ఆఫ్ ద టైం నువ్వు నేను ఏం లేదు, మనం కలిసి పని చేసుకున్నామా లేదా అంతే. ఇదేమంటే. సో ఇట్ బి లైక్ దట్. Yeah. ఎందుకంటే అదే యాక్చువల్లీ నిజంగా మీరు చెప్పక్కర్లే, ఆ గుడ్ సపోర్ట్ హస్బెండ్ నుంచి లేనిది మీరు ఎన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. కాబట్టి అది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ క్యారెక్టర్స్ విషయంలో తనతో డిస్కస్ చేస్తారా? ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, చేయనా వద్దా, లేదు తను ఏమైనా సజెషన్స్ ఇవ్వటం, అవి డిస్కస్ ఎవ్రీథింగ్ చెప్తానండి, Okay. ఎవ్రీథింగ్. అసలు ఆయన ఏమో కొన్నిసార్లు అంటే ఆయన ఫేస్ చూస్తే నాకు బాధేస్తుంది. అంటే కొన్నిసార్లు అవసరం లేని పిచ్చి విషయాలు కూడా చెప్తాను. అసలు పిచ్చి విషయాలే చెప్తాను ఎక్కువ. అంటే కొన్నిసార్లు ఏమి ఉండవు చెప్పడానికి. ఇప్పుడు అంటే ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఏవోటి అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కొన్నిసార్లు ఏం ఉండదు, ఏ బేబో అసలు ఇది కూడా చెప్తారా అన్నట్టుగా ఉంటారు పాపం ఆయన. అంటే ఎక్స్ప్రెషన్ అలా అంటే క్వైట్ గా ఉంటుంది అలా అని వింటారు పాపం. హీ విల్ లిసన్. బట్ ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అంటే మీకు చెప్తున్నప్పుడు ఐఎమ్ రీడింగ్ ఇట్ డిఫరెంట్. సో ఆయన పాపం లోపల అనుకుని ఉంటారు ఇది కూడా చెప్పాలి, ఇది కూడా నా బ్రెయిన్ ని కాసేపు ఖాళీగా ఉంచాలి. అంటే నువ్వు చెప్పేదా నేను ప్రాసెస్ చేసుకోవాలి కదా, ఇది కూడా చెప్పి ప్రాసెస్ చేసుకోండి, ఎన్ని ప్రాసెస్ చేసుకోమంటావు అని అనుకుంటారేమో లోపల అని అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ నెవర్ టోల్డ్ మీ దట్, కానీ నాకు అనిపిస్తుంది ఇలా చేస్తానని. సో ఎవ్రీథింగ్ అంటే ఎవరు లేరు నాకు, బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు. ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళందరూ. ఇన్స్టాగ్రామ్ పెట్టి రీల్స్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి ఫ్రెండ్స్. సో 4-5 years బ్యాక్ నుంచే ఫ్రెండ్స్. మిగతా ముందు అప్పుడు స్కూల్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఒక చోట వీళ్ళు ఒక చోట, వన్స్ ఇన్ అ వైల్ ఇయర్ కి 1 or 2 times మాట్లాడుకుంటాం. సో దాట్స్ ఇట్. అందుకని ఎవరు లేరు, మరి ఎవరు చెప్తాను. సో ఆయన కూడా పాపం కంప్లైంట్ చేయర్లేండి, నేను చెప్తున్నా, నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉండుంటుంది అని. ఏదో పిచ్చి పిచ్చి అని చెప్తాను. రైట్. సో ఇప్పుడు మళ్ళీ అంటే సినిమాల్లోకి కంబ్యాక్ రావాలి అన్న ఆలోచన మీద, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా, అనుకోకుండా అలా వచ్చిందా? లేదండి, ఇలాగే ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లిప్పింగ్ చూసి ఆయన ఫోన్ చేశారు అక్కడికి. చేసి మీరు ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఇంటర్వ్యూలో ఏదో చెప్పినట్టున్నాను నేను, నాకే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది అని. సో దెన్ ఐ థింక్, కానీ మీరు అక్కడ ఉంటారు, అది చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ, అక్కడ ఇంటర్వ్యూ ఆయన చేస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అయ్యాను అనే వరకు ప్రతిసారి ఫోన్ లో మాట్లాడినా, లేకపోతే ఎదురుగా వచ్చి మీట్ అయినప్పుడు మాట్లాడినా కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు. మీరు చేస్తారా, మీరు చేస్తారు, ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టం, ఐ అండర్స్టాండ్ సార్, వీల్ డూ ఇట్ అని చెప్పి చేసామన్నమాట. సో ఆయన చేస్తూనే ఉన్నారు. సో ఈవెన్ మై హస్బెండ్ కి కూడా ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈయనకెళ్ళి ప్రతిదీ చెప్తాను కదా, అలా చెప్తూ డిస్కస్ చేసినప్పుడు అండ్ హీ సెడ్ ఇట్స్ గుడ్, నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యి, బికాస్ మనకు కావాల్సినప్పుడు రాదు, నువ్వు ఇదివరకు చాలా విన్నావు, అది పెద్ద ఏమి నీకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నీకు నిజంగా నచ్చితే చెయ్యి అంటే. కానీ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయరు, హీ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే కాదు, అంటే నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకు, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని అది అలా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఆయన ఏం చెప్తారంటే నీకు నచ్చితే చెయ్యి అంటే. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకుని డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. వాళ్ళందరూ మేమందరం అందరూ వాళ్ళు కూడా చెప్పారు, నేను కూడా చేసి అంటే ఐ టెల్ దెమ్ ఆల్సో. వాళ్ళు కూడా చెప్పి ఇలా వచ్చింది, డూ యూ థింక్ మమ్మీ షుడ్ డూ ఇట్, లేకపోతే వద్దా, ఏమనుకుంటున్నారు మీరు అని అడుగుతాను. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు మళ్ళీ, అంటే బికాజ్ అంటే అంతే మనం అలా ఓపెన్ గానే డిస్కస్ చేసి ఎవ్రీథింగ్ చెప్పడం అలవాటు అక్కడ. సో అలా వాళ్ళు చెప్పినప్పుడు ఏం పర్లేదు, మేము హోంవర్క్ చేసుకుంటాం, డోంట్ వరీ అలాగా వాళ్ళు అని చెప్పి లేసాను. ఏం చదువుతున్నారు ఇప్పుడు పాప? ఇప్పుడు పాప 11th grade అండి, మా బాబు 8th. సో వాళ్ళ పని వాళ్ళు పూర్తిగా చేసుకుంటారు. బాబు కొంచెం చిన్నవాడు గట్ట అంటే మిస్ అవుతున్న ఫీలింగ్ అవి వాడు అంటే వాడు వెరీ ఎఫెక్షనేట్ అండి. అంటే నేనని కాదు, ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళిపోతే ఈ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. వాడు చాలా ఎఫెక్షనేట్, అసలు ఎవ్వరు వెళ్ళకూడదు, వెళ్ళిపోతే అసలు వాడు మా కుక్క పిల్ల 2 ఏడుస్తాయి, ఎదురు కూర్చొని ఏడుస్తాయి, మొహం పెట్టేస్తారు, అది అంతే.
ఆ కుక్క పిల్ల అంతే, ఓకే. దాని పేరు పెప్సీ. అది కూడా బాధపడిపోతుంది, ఎవరు వెళ్ళకూడదు. మా కుక్క పిల్ల అసలు అరవదు ఎవరిని, మనుషుల్ని చూసి అరవదు, ఓకే. పక్షులు ఇవి ఇవి చూసి అరుస్తుంది. అది కూడా రోజు మిమ్మల్ని అలా సాఫ్ట్ గా చూసి చూసి మీలా అది అసలు నాకు అర్థం అవదు, బెల్లి కొట్టినప్పుడు అరుస్తుంది. అది కూడా ఎందుకు అరుస్తుంది, అది ఎవరో వచ్చేసరి తీసేయాలి డోర్. సరే వెళ్ళి తీస్తాను, తీసిన తర్వాత వాళ్ళని చూసి అది కాదే, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళే, అరవే వాళ్ళని, ఎందుకు నువ్వు ఉన్నావు, నీ పని ఏంటి, అరవదు. అది వెల్కమ్ చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా చేతులు కాళ్ళు ఉంటే బిస్కెట్లు చాక్లెట్లు కూడా ఇచ్చేస్తుంది. నేను ఇవ్వను, ఎందుకంటే నాకు కాఫీలు టీలు కాబట్టి నేను చెయ్యను. సో వాళ్ళు తాగుతారు అనేది కూడా మర్చిపోతాను. సో నేను కాఫీ టీలు ఇవ్వను. అవును కదా, నేను అసలు ఇవ్వను, మర్చిపోయాను. ఈ మధ్యన ఇండియాలో అందరినీ అడగాల్సి వస్తుంది, చూసారా, మర్చిపోయాను. బికాస్ నేను తాగాను కదా, సో వాళ్ళు కూడా తాగుతారు అనుకోండి. సో ఇప్పుడు చూసిన వాళ్ళ క్లారిటీ వస్తలేదు, అంటే ఇవి తాగరు కాబట్టి పాపం మనల్ని అడగరు, తప్పేం లేదు అందులో. సో స్నాకింగ్ చేయను, మా ఇంట్లో ఏముండవు స్నాక్స్. ఓకే. మరి పిల్లలు ఏం తింటారు? వాళ్ళదే ఈట్ మ్యాక్రోనీ, చీజ్, అవే, అంటే వాళ్ళ స్నాక్స్ కి కావాల్సినవి ఏమైనా నూడిల్స్ కానీ, బర్గర్స్, పటీ కానీ అలా, లేకపోతే దే విల్ మేక్ పాస్తా. వాళ్ళకి అవన్నీ వచ్చు, అంటే దే నాట్ స్క్రాచ్ నుంచి చేసేవి కాదు, సో ఆల్రెడీ రెడీమేడ్ వి కదా, అవి కలిపేసేసి కొంచెం ఇలా చేసాడమే. కాబట్టి అలా అంటే నేను ఉన్నప్పుడు నేను చేస్తాను. నేను వర్క్ లో ఉన్నప్పుడు కానీ, నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు సడన్ గా ఆకలిస్తే మరి వాళ్ళు చేసుకోవడం రావాలి కదా, సో దే విల్ మేక్. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. సో వాళ్ళకి ఎవరికి మీ అలవాటు రాలేదా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోవటము? బ్రేక్ఫాస్ట్ వాళ్ళు కూడా ఇంట్లో చేయరు, వాళ్ళు కూడా చేయరు. కాఫీ టీ మా హస్బెండ్ కూడా అలవాట్లేదు. సో అందుకని నేను అక్కడ నాకే కాదు వాళ్ళకి పిల్లలకి అలవాట్లేదు. వాళ్ళు మిల్క్ తాగుతారు. మిల్క్ ఏంటంటే ఒక ప్రోటీన్, చాక్లెట్ మిల్క్, ప్రోటీన్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉన్న మిల్క్ బాటిల్ ఉంటుంది, మన వాటర్ బాటిల్స్ లాగా. సో అది దే విల్ డ్రింక్ ఇట్, అలా తాగేస్తారు. సో దట్ ఈస్ దేర్ అది. అండ్ మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కావాలి అంటే చేస్తాను, లేకపోతే స్కూల్ విల్ ప్రొవైడ్ బ్రేక్ఫాస్ట్. స్కూల్ లో ఉంటుంది, క్యాంటీన్ లోకి వెళ్ళి స్పెషల్ గా కొనుక్కోలేదు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. హాట్ అండ్ హాట్ లంచ్ ఇస్తారు, వెజిటేరియన్. సో అది వాళ్ళకి ఎప్పుడైనా నచ్చక, వాళ్ళు తినక, జనరలీ నచ్చేస్తుంది. సో ఒకవేళ ఎప్పుడైనా దట్స్ నాట్ ఇన్నఫ్, వాళ్ళకి ఇంకా ఆకలేస్తుంది అంటే ఇంటికి రాగానే నేను ఏదో ఒకటి చేస్తాను. బట్ అదర్వైజ్ వాళ్ళే చేసుకుంటారు. ఓవరాల్ గా ఇంట్లో కుకింగ్ పని మాత్రం తక్కువగానే ఉంటది. కుకింగ్ పని నేనే చేస్తాను, వాళ్ళు కొంచెం చేసుకుంటే. మా అమ్మాయి అన్ని చేసేసి కొన్నిసార్లు అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి, ఆ ఎక్స్పెరిమెంట్లు రాక అది డస్ట్బిన్ లో పడేసేసి అంత నీట్ గా పెట్టేస్తుంది. వీళ్ళు చేసుకున్నారా లేదా కూడా తెలియదండి, అంత బాగా చేసేసుకుంటుంది. నేను అనుకుంటాను, ఏంటి వీళ్ళు ఏం చేసుకోవట్లేదు, చేసుకుంటారు కదా, ఎప్పుడు ఏం లేదు అనుకుంటాను. సడన్ గా ట్రాష్ ఓపెన్ చేస్తే అందులో ఎక్కడేవో అవి మాడిపోయినవో ఏవో అయి ఉంటాయి, సరిగ్గా వచ్చుండవు, అవి పడేసి ఉంటాయి అనమాట. ఓహో ఇదేదో చేసుకుంది, కానీ అసలు మీకు ఏది ఉండదు అక్కడ. అసలు షెర్లాక్ హోమ్స్ కూడా కనుక్కోలేడు అక్కడ వాళ్ళు చేసుకున్నారు ఏదో అని, అంత నీట్ గా పెట్టేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనమాట వాళ్ళు. సో మా కుక్క పిల్ల కూడా అరవదు, మా అబ్బాయి ఏమో ఏడుస్తాడు ఎవరైనా వెళ్ళిపోతే. మా అమ్మాయి కొంచెం లైక్ ఎక్స్ప్రెసివ్ కాదు. తను మనం ఏదైనా చిన్నప్పుడు అరిచామనుకోండి, ఏడుస్తారు కదా ఎవరైనా, అది ఏడవదు, అలా చూస్తుంది అంతే. నీళ్లు తిరిగినా కూడా కళ్ళలోనే ఉంటాయి, అసలు బయటికి రాదు అసలు, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది. సో అది షీ ఈస్ వెరీ అండ్ దట్ వే స్ట్రాంగ్. అసలు నేను బయటకి ఇలా ఏడవడం ఎప్పుడు చూడలా. అంటే షీ విల్ ఫీల్ బ్యాడ్ అనుకుంటాను, అందరూ ఫీల్ అవుతారు, కానీ తను ఎక్స్ప్రెసివ్ కాదు. తను ఈ లవ్ ఎఫెక్షన్ కూడా ఎక్స్ప్రెసివ్ చేయదు. బట్ కానీ మీలాగే ఉంటది కదా ప్రింట్. మన ఫొటోస్ లో, బర్త్డే ఫొటోస్ లో చూసినప్పుడు కూడా సేమ్ మీలాగే, లయ గారిని పక్కన పెడితే ట్విన్స్ లాగే ఉన్నారు చెప్పాలంటే. సో ఫ్రెండ్స్ కి మీరు యాక్ట్రెస్ అని తెలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళకి ముందు నుంచి తెలుసండి, అందరూ మన తెలుగు వాళ్ళే, ఫ్రెండ్స్, అందరూ తెలుగు వాళ్ళే. మీకు ఆఫీస్ లో ఫ్రెండ్స్, ఐ మీన్
మీ ఐటీ ఆఫీస్ నేను అసలు నేను వెళ్ళలేదు, నేను Total గా వర్క్ work ఫ్రమ్ from హోమ్, home ఏ ఉంది. అందుకని నేను వెళ్ళలేదు. సో పెద్ద ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. ఓకే, Hmm. బట్ ఫ్రెండ్స్ రీల్స్ మాత్రము విపరీతంగా చేస్తున్నారు, విపరీతమైన ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ అవును చేసేదాన్ని, అంటే బికాజ్ అంటే కొంచెం ఫన్, అంటే ఇప్పుడు వర్క్ అని కాకుండా just relax కోసమా? సంథింగ్స్ ఫర్ అస్ అన్నమాట. అది ఫర్ అస్ కాస్త ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. అలా సో కాస్త. యా, సో Hmm. దట్స్ ఆల్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే యుఎస్ లైఫ్ స్టైల్, ఇండియా లైఫ్ స్టైల్, మీకు రెండిట్లో ఏది కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది? అంటే అండి, కంఫర్ట్ వైజ్ అయితే ఎప్పుడు ఇండియా లైఫ్ స్టైల్ ఇస్ బెటర్ కంఫర్ట్, ఎందుకంటే మనకి అన్ని హెల్ప్ ఉంటుంది, మనకి ఎక్కువ మంది నైబర్స్ కూడా ఉంటారు, అంటే మనకి మన ఫ్యామిలీ లేకపోయినా Ah. వీ కెన్ వెరీ ఈజీలీ సర్వైవ్, ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ. సో దర్ సో మచ్ ఆఫ్ హెల్ప్, ఎనీథింగ్, ఈవెన్ మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కానివ్వండి, ఫుడ్ ఇస్ అవైలబుల్ ఆల్ ద టైమ్, గ్రోసరీస్ టక్కుమని వచ్చేస్తున్నాయి, ఇప్పుడు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అసలు ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ వేస్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ జస్ట్ ఇన్ మినిట్స్ యూ కెన్ డూ, సో మెనీ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇదే పని అక్కడ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఓకే, అన్ని మనమే తెచ్చుకోవాలి, అన్ని చేసుకోవాలి, అన్ని దూరాలు ఉంటాయి, అన్ని పార్కింగ్ నుంచి వెళ్ళి నడుచుకుని వెళ్ళి ఆ గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ అవి కార్లో ఎక్కించి వెనక్కి మళ్ళీ కార్లోంచి లోపల తీసుకెళ్ళడానికి దానికే సగం టైం అయిపోతుంది. సో ఐమ్ లైక్, అది మనం సడన్ గా ఒకటి ఏదో మర్చిపోతే ఇప్పుడు ఏంటి, బ్లింకిట్ లేవు, అవును, అని ఉన్నాయి, అమెజాన్ ఫ్రెష్ ఇవన్నీ వస్తాయి, కాకపోతే యూ హ్యావ్ టు పే లాట్, ప్లస్ టైం టేకింగ్, అసలు యూ హ్యావ్ టు పే లాట్, ఓకే, అది ప్రాబ్లం, కొన్నదానికంటే అదే ఎక్కువ అవుతుంది. ఎక్కువ. సో అందుకని మనము అలా చేయలేము. Okay. సో అందుకని ఇంకా అవన్నీ కొంచెం కంఫర్ట్ వైజ్ ఇక్కడ బెటర్. ఓకే, బట్ అక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్, పక్క వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో చూడరు, మిమ్మల్ని జడ్జ్ చేయరు, మీరు ఏమైనా అవుట్ఫిట్ వేసుకున్నా ఎవరు మిమ్మల్ని అది కామెంట్ చేయరు, అంటే ఎవ్రీబడి గివ్స్ దర్ ఫ్రీడమ్ అన్నమాట టు లివ్ ద వే యూ వాంట్. మీకు ఎలా కావాలంటే అలా ఉండగలరు, అలా ఉండాలనుకునే వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చి అదే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ మారిపోతారు, ఎప్పుడు పడితే అప్పుడు బెల్ కొట్టడాలు ఉండవు. సో వాళ్ళు చెక్ చేసుకోండి, కెన్ మీ కమ్, రావచ్చా లేదా, అప్పుడే వస్తారు. సో ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. సో మనకి మన ఇంటికి వచ్చేసాక మనకి మన ప్రైవసీ ఉంటుంది, ఎవరు ఎవరిని తొంగి చూడరు. అండ్ తొంగి చూసిన వాళ్ళిలా వీళ్ళిలా గాసిప్స్ ఇవేవి ఉండవు, ఎవరికి టైం ఉండదు, అసలు ఎంటర్టైన్ చేయరు, అసలు పట్టించుకోరు అనుకుంటాను కదా పక్క వాళ్ళు ఇట్లా ఏం ఓన్లీ జరుగుతుంది. థింగ్ మనం మళ్ళీ పార్టీలకో వేటుకో మన దానికి వెళ్తే అక్కడ ఏమైనా ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఏమి ఉండవు అలా. సో ఇలాంటి విషయాల్లో అక్కడ బాగుంటుంది. సో అక్కడ ఉండే కంఫర్ట్స్ అక్కడ ఉంటాయి. సో విజయవాడ వర్క్ వల్ల అక్కడ ఉన్నాం కదా. సో విజయవాడ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? విజయవాడ అండి యాక్చువల్లీ నా చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగాను కదా, సో నా ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేసారు, మోస్ట్లీ ఇక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు కానీ మోస్ట్లీ అందరు ఇక్కడే ఉన్నారు. సో నాకు అంటే ఇప్పుడు నా ప్లేస్ ఎలా అంటే అండి, నాకు ప్లేస్ ఎలా ఇష్టం అవుతుందంటే ఈ కంఫర్ట్సా ఇవా దీని వల్ల కాదు, నాకు ప్లేస్ ఎందుకు ఇష్టం ఉండదంటే అక్కడ ఉన్న పీపుల్ బట్టి. నా ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి నాకు అక్కడ ఇష్టం, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి నాకు ఇక్కడ ఇష్టం, వాళ్ళు కేరళకి వెళ్తే నాకు కేరళ ఇష్టం, అలా కాదు. సో వాళ్ళు ఎక్కడున్నారో నాకు అది దట్ ఈస్ మై అలా అనమాట. సో వాళ్ళు ఇప్పుడు నా విజయవాడ ఇష్టం అని చెప్పినా అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏమి చేయలేను, సో నేను ఎంజాయ్ చేయలేను. దుర్గ గుడి చూస్తాను, చిన్నప్పుడు మెమరీస్ చూస్తాను, అంతవరకే, తర్వాత ఇంకేం చేయడానికి లేదు. అందుకని నా ఫ్రెండ్స్ ని మీట్ అవడానికి కూడా ఏమీ లేదు. సో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, సో అందుకని నాకు పెద్ద మిస్ ఏం అవ్వటం లేదు, బికాస్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి. రైట్. సో మీరు అప్పుడు హీరోయిన్ గా చేసిన ఆ సినిమాలకి అంటే ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానివ్వండి, మిగతా అన్ని విషయాలు అండ్ ఇప్పుడు జరుగుతున్న సినిమా షూటింగ్స్ డిఫరెన్స్ ఏముంది, ఎప్పుడు బాగుంది అంటే అండి? బాగుంది అంటే డెఫినెట్గా ఇప్పుడు బాగుందండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ న్యాచురాలిటీకి దగ్గరగా చేస్తున్నారు యాక్టింగ్. సో అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు మనము ప్రిపేర్డ్గా వస్తున్నారు, నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ప్రిపరేషన్, అది వెదర్ ఇట్ కెన్ బి లుక్
వాయిస్ కానివ్వండి, ఆర్ క్యారెక్టర్ ఆర్ డైలాగ్ అన్ని ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. డైలాగ్స్ ముందే ఇస్తున్నారు, ఓకే. తెలుగు వచ్చినా సరే. ఇదివరకు మాకు వేరే లాంగ్వేజ్ అవుతూనే ఇచ్చేవాళ్ళు, తెలుగు మాకు ముందే ఇచ్చేవాళ్ళు కాదు. సో అక్కడికి వెళ్ళి సడన్ గా అక్కడ ఇంప్రవైజ్ చేసేద్దాం, అక్కడ ఏదో చేసేద్దాం అన్నట్టుగా లేరు, ప్రిపేర్డ్ గా వస్తున్నారు. ఎస్పెషలీ యాక్షన్ ఆర్ డాన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయ్యి చక్కగా వస్తున్నారు. అండ్ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైందంటే, సో ద అవుట్పుట్ ఇస్ ఆల్సో డిఫరెంట్ కదా. సో అవుట్పుట్ కూడా అండ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. అప్పుడు మేము 2 takes అయ్యాక, బికాస్ ఇట్స్ అ రీల్ రన్నింగ్, సో 2 takes అయ్యాక థర్డ్ టేక్ చేయాలంటే ఒక నర్వస్నెస్ వచ్చేది. ఇప్పుడు మనం 10 takes, ఇప్పుడు ఓన్లీ లైట్ పోతే తప్ప అదర్వైజ్ వీఆర్ నాట్ వరీడ్. సో ఏమవుతుందంటే అప్పుడు మనం ట్రై చేయొచ్చు, ఓకే ఇలా చేసాం, ఇది బాగానే ఉంది, ఇలా చేయొచ్చా అని ఒక ట్రై. అప్పుడు వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. అప్పుడు ఒక మానిటర్ కూడా లేదు, డైరెక్టర్ గారు జస్ట్ వాట్ ఎవర్ హీ సీయింగ్ అది ఓకే చెప్తే అంతే. సో బేసిక్లీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇప్పుడు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అంటే ఆడియన్స్కి వాళ్ళ థియేటర్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేస్తుంది, బికాస్ ఆఫ్ ఆల్ ద సౌండ్, ఎవ్రీథింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్. సో అందుకని ఇప్పుడు డెఫినెట్ గా బాగుంది. అంటే కంఫర్ట్ లెవెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువై, అప్పుడున్నంత కష్టంగా ఉండేది కాదేమో షూటింగ్స్. అంటే కంఫర్ట్ ఉంది, దట్ ఈస్ గుడ్. అంటే ఆర్టిస్ట్లకి కంఫర్ట్స్ అని, బట్ అది అంటే సినిమా మేకింగ్ లో పెద్ద ఏమి, అంటే సినిమాలో చూడడానికి ఆడియన్స్కి ఏమి పెద్ద డిఫరెన్స్ ఉండదు. లేదనుకోండి అయినా కూడా దే సీ దే విల్ నాట్ ఫైండ్ అ డిఫరెన్స్. సో అందుకని చెప్పలేదు. కానీ బట్ ఆర్టిస్ట్ వైజ్ గా అయితే యా కంఫర్ట్ ఇప్పుడు చాలా ఉన్నాయి, అప్పుడు మాకు ఏమీ లేవు. సో వెళ్ళాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉండేది. కరెక్ట్, అంటే కరెక్ట్. అండ్ జనాల మధ్యలో డాన్సులు చేసినవి ఉన్నాయి మేము. ఇప్పుడు జనాల మధ్యలో అసలు నించోలేము, అలాంటిది అప్పుడు జనాల మధ్యలో డాన్సులు చేసి ఫోటోలు దిగి అన్ని అలా అవుట్డోర్ ఎండలో చేసి, అంటే ఎండలో క్యారవాన్స్ లేవు, మళ్ళీ ఆ గొడిగేసుకుని, బట్ ఈవెన్ దెన్ ఇట్ ఇస్ హాట్. చాలా మేకప్ ఉండేది కాదు, అంటే బికాజ్ ఇట్స్ సో హాట్ పోయేది. అసలు చాలా రకాలుగా, అంటే వెరీ వెరీ డిఫికల్ట్ లేండి. ఐ థింక్ మళ్ళీ టు గో బ్యాక్ దేర్ కొంచెం కష్టం. ఏదో 1-2 days అడ్జస్ట్ అవడానికి నాట్ ఎ ప్రాబ్లం, కానీ గో బ్యాక్ దేర్ ఇట్స్ వెరీ హార్డ్. కాకపోతే ఎందుకు అవసరం లేదు, యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఆర్టిస్ట్ నైస్లీ, మంచిదే కదా, సినిమాకి మంచిదే. సో అందుకని సో దట్ ఈస్ గుడ్. మీరు చేస్తున్న అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సినిమాలు చేస్తుంటారా తెలుగులో హీరోయిన్? అన్నిట్లో మీకు ఇష్టమైన సినిమా, నచ్చిన సినిమా, మీకు సంతృప్తినిచ్చే సినిమా యాజ్ అన్ యాక్ట్రెస్? అంటే ఐ కాంట్ పిక్ వన్ అండి, బికాజ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైమెన్షన్ అండ్ ఆల్ దట్. కొన్ని ఏది అంటే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వయంవరం నేను అది హిట్ ఇచ్చింది నాకు పుష్ ఇచ్చింది, ఒక ఆర్టిస్ట్గా ఇది ఇచ్చింది. అవార్డు కూడా, స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది. సో ఆల్ దిస్ ఇస్ దేర్. కమర్షియల్లీ హిట్ అయింది, పాటలన్నీ బాగున్నాయి, సోలో హీరోయిన్ అన్ని, ఆల్ దట్ ఇన్ ఆల్ వేస్ ఇట్స్ గుడ్. కానీ నాకు ఏంటంటే నాకు అది ద వే ఐ లుక్, నేను బికాస్ ఐ డి నాట్ నో ఎలా రెడీ అవ్వాలి, ఎలా పర్ఫెక్ట్ గా ఉండాలి, అంటే ఒకలాగా అంటే లేదు, అంటే చిన్నపిల్ల కదా. సో నేను వెళ్ళి నించుంటే వాళ్ళే ఏదో చేసేసేవాళ్ళు, డ్రెస్ ఏంటని వాళ్ళే అడిగేవాళ్ళు, వాళ్ళే అంటే మనం చెప్పచ్చు ఇది వద్దు నాకు, ఇది ఎంతలా ఉంది అని కూడా అనకూడదేమో, తెలియదు కదా, అంటే వాళ్ళందరూ సీనియర్స్, మేకప్ మ్యాన్ అంతా ఇన్ని సినిమాలు చేశారంటే ఆయన చాలా సీనియర్, సో అయ్యో మనం అంటే ఆయన ఫీల్ అవుతారు, అలా ఉండేది. సో అందుకని ఏమీ చేయలేదు. సో ఐ థాట్ ఐ కుడ్ టేకెన్ లిటిల్ మోర్ కేర్, అప్పుడు బాగుండేది. సో అందుకని నాకు సినిమా జనరలీ మీకు అంటే మీ లుక్ వైస్ ఫర్ మీ, బట్ సినిమా వైజ్ గా అది నాకు చాలా ఇష్టం. అదే కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్ కానివ్వండి, దాంట్లో ఆర్టిస్టులు, కామెడీ అంది కూడా బాగుంటుంది ఆ సినిమా. దెన్ మనోహరంలో ఏంటంటే అవార్డు కూడా వచ్చింది, అండ్ గుణశేఖర్ గారితో పనిచేశాను. దెన్ మనోహరం, ప్రేమించు, చాలా సినిమాలు కావచ్చు. అండ్ దెన్ మిస్సమ్మలో అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి అవార్డు కాదు కానీ, బట్ మై ఇంపార్టెంట్ రోల్ ఫర్ దట్ ఆ సినిమాకి. రత్నం క్యారెక్టర్ ఇప్పటికీ అవును.
అవును. సో అలా అంటే కొన్ని సినిమా హిట్ అవ్వలేదు, బట్ ఐ స్టిల్ లైక్ ఇట్. అంటే మనము విశ్వనాథ్ గారితో చేసిన స్వరాభిషేకం హిట్ అవ్వలేదు, కానీ బట్ నాకు అది కానీ అది చాలా మంచి ఇష్టం. story. అదంటే ఈవెన్ దట్ అంటే మ్యూజిక్ థెరపీ మీద ఆ. స్టోరీ. అది హిట్ అవ్వకపోయినా కూడా ద థింగ్ ఇస్ మ్యూజిక్ థెరపీ అనే పాయింటే కరెక్ట్. ఇట్ హ్యాపెన్స్. సో కొన్ని మనసుకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తాయి కదా అలాంటి సినిమాలు. కరెక్ట్. సో అందుకని ఏంటంటే సో అవి మనకి ఎప్పుడు అంటే ఆయన డైరెక్షన్ లో చేసాము, అది కూడా అంత ఇంపార్టెంట్ రోల్ చేసాము. ఫస్ట్ అంత నెగిటివ్ గానే ఉంటుంది, దెన్ ఇట్ బికమ్స్ సడన్ ఆర్ యూనో ఆర్ పాజిటివ్ గా ఉంటుంది, మధ్యలో నెగిటివ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ అవుతుంది. సో అలా ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ సో ఉంటుంది. సో ఏంటంటే అలా ఉంది ఆయనతో చేయడము, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నేను అందుకనే ఒకటి పిక్ చేయలేను. సో ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ లయా టుడే. అందుకని మీరు చేసిన సినిమాలన్నీ కూడా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒకదానికి ఒక డిఫరెంట్ ఉంటాయి, ప్రతిదీ కూడా మీ క్యారెక్టర్ అంటూ స్పెసిఫిక్ గా ఉంటది. కాబట్టి మీరు ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆడియన్స్ మనసులో లయా గారు అలానే ఉండిపోయారు, గుర్తుండిపోయారంటే వన్ ఆఫ్ ద రీజన్. అంటే మళ్ళీ అది సినిమాలో చూస్తే మనకి బానే అనిపిస్తాయి, అదే టీవీలో చూస్తే బానే అనిపిస్తుంది, పెద్ద అంత బ్యాడ్ గా అయితే ఉండదు. అదే అంటాను. సో అప్పటి కో ఆర్టిస్టులు, అప్పుడు మీతో పాటు వర్క్ చేసిన హీరోలు ఎవరైనా ఇప్పటికీ టచ్ లో ఉన్నారా? రెగ్యులర్ కాల్స్ అంటే ఐ డోంట్ డూ రెగ్యులర్ కాల్స్ ఎవరితోనూ. ఈవెన్ మై ఫ్రెండ్స్ కూడా యుఎస్ లో ఉన్నప్పుడు చేసేదాన్ని వాళ్ళకి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, ఎప్పుడైనా అప్డేట్స్ పెడుతూ ఉంటాను, కానీ ఐ డోంట్. ఎందుకంటే అక్కడ ఉన్నాం అనుకోండి, అక్కడే ఉంటాం కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూనికేట్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పనిలో, వాళ్ళ టైం జోన్ లో వాళ్ళు బిజీగా ఉంటారేమో, ఎందుకు అని నేను పెద్ద వాళ్ళ ఫోన్లు చేసి తెగ మాట్లాడి ఏం చేయట్లేదు. కానీ అది ఎప్పుడు ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఈవెన్ ఆల్ ద యాక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్, వాళ్ళందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి నా దగ్గర. అంటే కెన్ కాల్, కానీ వాళ్ళు పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేను పెద్ద రెగ్యులర్ టచ్ లో ఉండకపోయినా ఏమంటారు అప్పటి, కానీ మేము మళ్ళీ మీట్ అవుతే అండి డెఫినెట్లీ మళ్ళీ ఆ రోజులు అవన్నీ గుర్తొస్తాయి, మెమరీస్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవన్నీ ఎప్పుడు ఉంటుంటాయి. సో ఇప్పటి జనరేషన్ లో హీరో ఫేవరెట్ అంటే మీకు నచ్చిన హీరో హీరోయిన్లు అంటే ఎవరు? నేను ఐ కాంట్ పిక్ అండి, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కళ్ళు బాగా చేస్తున్నారు, అసలు ఎవరిని పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎవరిని అంటే అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు, కొత్త వాళ్ళని లేదు, ఎస్టాబ్లిష్డ్ అని లేదు, ఎవ్రీబడి అసలు సినిమా మేకింగ్ లో ఎంత డిఫరెంట్ గా చూపించగలరు అనేది ఒక రేంజ్ లో అందరూ బాగా చేస్తున్నారండి. ఇట్స్ ఓటీటీ అని లేదు, ఇది లేదు, అది లేదు, అసలు ఎవ్రీబడి. అందుకని ఐ కాంట్ పిక్, ఇట్స్ అన్ఫేర్ కూడా అలా పిక్ చేయడం. సో ఐ డోంట్ వాంట్ బి అన్ఫేర్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. నేను కూడా ఆ లెవెల్లో అంటే అందరిలాగానే ఆర్ ఈవెన్ బెటర్ చేయాలని ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా మళ్ళీ ఇండస్ట్రీ నుంచి? అంటే అండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నాను, నితిన్ గారిది మూవీ చేస్తున్నాను. నితిన్ గారు బాగానే సినిమాలో వర్క్ చేసేవాళ్ళు. సో ఎవ్రీవన్, ఆల్ ద గర్ల్స్ దట్ వర్క్డ్ ఇన్ దట్ ఫిల్మ్ లైక్ వర్ష, Swastika, Saptami, all these are nice. They are all nice girls. వాళ్ళు పాపం వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ బాగున్నారు. సో వాళ్ళందరూ బాగున్నారు. సో ఎవ్రీవన్ అంటే ఇప్పుడు దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా కొంతమంది అందరూ ఉన్నాం, కానీ అందరి నంబర్స్ ఉన్నాయి నా దగ్గర, అందరూ ఉన్నాం, కానీ ఐ డోంట్ disturb them unless see something ఏదైనా పని ఉంటే తప్ప స్పెసిఫిక్ గా కాల్ చేసి పని కూడా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సీ వాళ్ళు బాగా యాక్ట్ చేశారు ఏదో సినిమాలో అంటే అప్పుడు విష్ చేయొచ్చు, అరే మీరు బాగా చేశారు, దట్ ఈస్ వర్త్ కాలింగ్. వాళ్ళని డిస్టర్బ్ లా అనిపించదు, బికాస్ దెన్ ఐఎమ్ కాలింగ్ టు టెల్ దెమ్ సంథింగ్. ఊరికనే కాల్ ఏం తిన్నావు, ఏం చేస్తావు, హౌ ఆర్ యూ, ఆర్ యూ ఓకే, ఉండదు. ఈ కాల్స్ అసలు నేను చెయ్యను. హలో హాయ్లు కాల్స్ అసలు ఎవరికి చేయను, మా పేరెంట్స్ కి కూడా చేయను. వాళ్ళకి చేశానంటే ఐ ఓన్లీ మేక్ షూర్ ఐ యూ ఓకే అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతాను, వాళ్ళు కూడా చేస్తారు, టెక్స్ట్ పెడతాను, బట్ ఐ హలో హాయ్ కాల్స్ చేయను. చేసి ఓకే ఐఎమ్ కమింగ్ హియర్ టుడే, యూ వాంట్ టు గో సమ్వేర్, ఏదైనా వేరే ఉంటుంది, కానీ హలో తిన్నావా, పడుకున్నావా, ఏం చేసావు, పనమ్మాయి వచ్చిందా,
ఇలాంటివి ఉందా? ఓకే. No. లేదా మనం ఎక్కడికైనా వెళ్దాము, అయ్యో ఫ్రీ వెళ్దాం అనుకుంటున్నాను, నేను బయటికి డిన్నర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కెన్ యూ కమ్, వాట్ టైం కెన్ యూ కమ్, ఇలాంటివి దిస్ ఇస్ ఓకే, ఇలాంటివి చేస్తా. బట్ ఊరికే క్యాజువల్ కాల్స్ చేయను, ఎవరికి చేయను. ఓకే. సో 2010 అనుకుంటా నాకు తెలిసి మీది సినిమా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. దాని తర్వాత మళ్ళీ అమర్ అక్బర్ యాంటోనీ 2018, అంటే 8 years అక్కడ గ్యాప్ తీసుకోరు. మళ్ళీ 2018 తర్వాత ఇప్పుడు 2025లో తమ్ముడు సినిమాతో వస్తున్నారు. సో ఇక మీదట అంటే ఇది కంటిన్యూ చేస్తారా, లేదు మూవీస్ వచ్చిన క్యారెక్టర్ ని బట్టి గ్యాప్ తీసుకుంటూ చేస్తూ ఉంటారా? నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు అసలు? అంటే అండి ఆ సినిమా యాక్చువల్లీ నేను కౌంట్ చేయను, బ్రహ్మలోకం టు యమలోకం అసలు నేను చూడని కూడా లేదు ఆ సినిమా. అది ఏదో ఒక అమ్మవారి రోల్, అంటే ఆయన బికాస్ హీ ఆస్డ్ కాబట్టి శివాజీ గారు నేను నా కిడ్ని తీసుకుని జస్ట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ వచ్చాను మా పేరెంట్స్తో. వచ్చినప్పుడు ఇలా వచ్చానని తెలిసి అరే ఒక రోల్ చేయండి అంటే పెద్ద చేయట్లేదు కదండి వద్దా అంటే మీరు ఎలాగో చేయట్లేదు కదా మాకు యూజ్ అవుతుంది కదా చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడు జస్ట్ ఒక రోల్కి అడిగితే జస్ట్ ఫర్ కర్టసీ సెక్ బికాజ్ అన్ని ఏళ్ళ ట్రావెల్లో ఐ ఫెల్ట్ లైక్ చేద్దాం. అసలు నేను సినిమా కూడా చూసుకోలేదు, అసలు ఎలా ఉందో తెలియదు, నాకు అసలు ఏం చేశానో కూడా గుర్తులేదు. ఐ డోంట్ ఈవెన్ నో. అది ప్యూర్లీ బికాస్ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి నేను అసలు ఆ టైంలో చేయట్లేదు. నేను చాలా అసలు నేను దానికోసం రాలే, నేను మామూలుగా విజిటింగ్ వచ్చాను, వాళ్ళు వచ్చి అడిగితే చేశాను. సో దాట్ వన్ నేను అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. అండ్ అది నాకు హెల్ప్ కూడా అవ్వదు ఎలాగో చేసినా కూడా. సో దట్స్ వన్. అండ్ ఈ అమర్ అక్బర్ యాంటనీ కూడా ఆల్మోస్ట్ అంతే. అది కొంచెం డిఫరెంట్గా అదేంటంటే మా అమ్మాయి చేస్తోంది ఆ సినిమాలో, మా అమ్మాయితో పాటు నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళకి అన్ని పిల్లలు, అదే రవితేజ గారు చిన్నప్పుడు రోల్ కూడా అక్కడ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరిని చూసుకోవడానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు ఎలాగో ఉన్నారు కదా, మీరు శ్లోకా మదర్గా చేసేయచ్చు కదా అంటే నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ చాలా చిన్న రోల్. అలా అవుతే ఇంకా దానికంటే బెటర్ చాలా వచ్చాయి, కానీ అసలు దట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ మై, అంటే ఐ డోంట్ వాంట్. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు కానీ నేను వద్దామని కానీ వస్తానని కానీ నేనేం అనుకోలేదు. సో వాళ్ళు అన్నారు మీరు ఎలాగో ఉన్నారు కదండి సరదాగా చేయొచ్చు కదా, మీకు ఎలాగో చేయాలనుకోవట్లేదు కదా, సో ఇట్ విల్ నాట్ బి అ ప్లస్ ఆర్ మైనస్ ఫర్ యూ, చేసేయండి అన్నారు. ఓకే సరే, అక్కడే ఉన్నాను కదా ఇప్పుడు దానికోసం రెమ్యునరేషన్ మాట్లాడలేదు, ఇది చేయలేదు. వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళతో ఏమి అంటే ఫార్మల్ గా ఏమి డిస్కషన్ ఏమి అవ్వలే, అగ్రిమెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమి లేదు. అక్కడ ఉన్నా నేను, మా అమ్మాయి ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయింది, మీరు కూడా వెళ్ళి చేంజ్ చేసుకోండి అంటే అక్కడ ఉన్న డ్రెస్సులు ఏవో వేసుకొని వచ్చి చేసింది. అంత క్యాజువల్ గా అయిపోయింది అనమాట. మనం మామూలు రీల్స్ లాగా ఫన్ రీల్స్ లాగా అయిపోయింది అనమాట. సో దట్స్ వాట్ ఐ డిడ్. సో అందుకని దట్ ఆల్సో ఐ డోంట్ కన్సిడర్. వాళ్ళు కూడా ఎక్కడ నేను కమ్ బ్యాక్ అని కానీ ఎక్కడ చెప్పలేదు, షీల్ డూ మూవీస్ అని కానీ ఏం చెప్పలేదు. బికాస్ నేను యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ప్లానింగ్ ఆన్ డూయింగ్. అప్పుడు ఇంకా కిడ్స్ ఇంకా చిన్నవాళ్ళు, మా అమ్మాయి 9 years old. సో నేను చేద్దామని ఏం అనుకోలే. సో ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేస్తాను. యా డెఫినెట్లీ. సో మళ్ళీ మిమ్మల్ని రెగ్యులర్ గా మేము చూసే అవకాశం ఉంటుంది. అవునవును, అంటే డిపెండ్స్ ఆన్ వాట్ క్యారెక్టర్స్. అందరూ రైటర్స్ డైరెక్టర్స్ రాసి మంచి రోల్స్ నాకు ఇస్తే అప్పుడు ఐ విల్ కంటిన్యూ హియర్ అండ్ ఐ విల్ బి ఎంటర్టైనింగ్ ఎవ్రీవన్. సో మీకంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండని ఒక లైఫ్ గోల్ అంటూ ఉంటుంది కదా, ఎప్పటికైనా సరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చెయ్యాలి అనుకుంటున్నది ఏమైనా ఉందా మీకు? అంటే అండి అలా అంటే ఒక్కటి అని స్పెసిఫిక్గా చెప్పను, కానీ నా ఫిలిమ్స్లో అన్నీ కూడా చూస్తే ఎమోషనల్వి ఎక్కువ ఉన్నాయి, ఆర్ కొంచెం కామెడీ ఉండేది, ఆర్ ఒక సింపుల్ హౌస్ వైఫ్ ఇలా ఉండేది. బట్ ఏంటంటే ఒక మోటివేషనల్ ఫిల్మ్ చేయాలని ఒకటి ఎప్పుడైనా ఫీల్ అవుతాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు మనము మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు మనకి ఓటీటీ రావడం వల్ల వీ హ్యావ్ దట్ స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ దట్ వే ఆల్సో. అలాంటి రోల్స్ కూడా బాగుంటాయని, ఎందుకంటే యంగ్ కిడ్సే లవ్ ఇవి అవి ఇవే ప్రాబ్లమ్సే కదా కామన్ గా ఉంటాయి. కానీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అవి కూడా టచ్ చేసేలాగా ఏమైనా ఉంటే అవి నేను చేయగలిగితే ఐ విల్ బి
బి నైస్. అలాగే ఏమైనా స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ కొంచెం. ఈవెన్ మదర్ ఇస్ నాట్ జస్ట్ అ మదర్ దేర్. మదర్ షుడ్ బి మోర్ దాన్ సంథింగ్. ఊరికనే మదర్ అనగానే తిన్నావమ్మా పడుకున్నావా అమ్మా ఓకే అమ్మా పడుకో అయ్యో కొట్టకండి ఇలా ఇలా. దిస్ ఇస్ నార్మల్ మదర్ కాదు. అంటే ఇది దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. నాకేంటంటే మదర్లో కూడా చాలా స్ట్రాంగ్ విమెన్ ఉంటారు. కొంతమంది భయపడుతూ ఉన్నా నెమ్మదిగా ఉన్నా వాళ్ళు ఏంటంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ ద హార్మోనీ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అది దర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి. సో అది ఏంటంటే జస్ట్ ఇవి కాకుండా దేర్ షుడ్ బి సంథింగ్ దట్ ద మదర్ ఇస్ డూయింగ్ ఆ ఇంట్లో. సో కొంతమందికి చాలా డ్రైవింగ్ ఫోర్స్ అక్కడే ఒక వెరీ స్ట్రాంగ్ ఉమెన్. సో ఇలా ఏదైనా సంథింగ్ లైక్ దట్, సంథింగ్ డిఫరెంట్, నాట్ జస్ట్ రెగ్యులర్ వన్స్. సో మూవీస్ కాకుండా ఇప్పుడు అందరూ కూడా ఓటీటీ వెబ్ సిరీస్ ఇలాంటివి కూడా చేస్తున్నారు కాబట్టి అవైనా చేసే ఆలోచనలో అండి వర్క్ ఇస్ వర్క్. ఏదైనా ఇట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా చూస్తే రోజుకి ఒక మూవీ చూసేస్తున్నారు. అరే అంటే నేను అంత చూడను, బట్ మా పేరెంట్స్ పొద్దున ఒక మూవీ సాయంత్రం ఒక మూవీ చూసేస్తున్నారు. ఆర్ అన్నీ అయిపోతే then they are watching something, some web series or something other languages కూడా చూసేస్తున్నారు. సో దే ఆర్ ఆల్ వాచింగ్ ఇప్పుడు అందరూ. సో కంటెంట్ ఎక్కువ కావాలి. దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ హోమ్. ఈజీ కదా అండి, ఒక డ్రైవ్ చేయక్కర్లే సో బ్లింకిట్ లో ఆర్డర్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది అనుకోండి. నాకెంత అది ఎంత హ్యాపీగా అనిపించిందో అబ్బా దట్ ఈస్ ఎంత ఎంజాయ్ చేశానో నేను అది ఫస్ట్ టైం. అబ్బా ఎంత ఏంటి 5 minutes లో వచ్చేసింది. నేను ఇంకా ఇలా కాల్ చేసి పెట్టి వెళ్ళి వాటర్ తాగే లోపల వచ్చేసింది. సో ఐ యూస్ టు బి వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అలాగే ఇప్పుడు ఓటీటీ కూడా ఇట్స్ బికమ్ వెరీ హ్యాండీ అండ్ వెరీ ఈజీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎంత కంటెంట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి గుడ్. ఓకే. సో ఇప్పుడు అంతా రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. అలా ఒకవేళ మీ సినిమాలు ఏమైనా రిలీజ్ చెయ్యాలి అని అనుకుంటే ఏ సినిమా అయితే మీరు బాగుంటుంది అనుకోండి? మొన్ననే హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయిందండి 28th. సో ఇట్ ఇస్ ఫన్ అంటే దట్ విల్ బి గుడ్ మూవీ యాక్చువల్లీ టు వాచ్. కాకపోతే ఇంకొంచెం పబ్లిసిటీ చేసి ఇంకొంచెం రిలీజ్ అని కొంచెం బాగుండేది. బికాస్ దాట్ విల్ బి ఫన్. ఇప్పుడు జనరేషన్ కూడా అది నచ్చుతుంది, అంటే కామెడీ నచ్చుతుంది. అంటే ఐ నో దట్స్ నాట్ దేర్ అంటే దేర్ పర్ఫార్మెన్స్ వైజ్ మీరు ఇప్పుడు చేంజెస్ చూసినట్టుగా అలా ఉండదు, బట్ దాట్ ఈస్ వింటేజ్ వన్. అంటే మనము ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ చూసినా అది మనకి అంతే, అది అలా చేయట్లేదేమో మనం ఇప్పుడు. యాక్టింగ్ అలా చేయకపోవచ్చు, బట్ అది అలాగ ఉంటేనే నేను చూస్తా. ఆర్టిస్ట్ అలా చేస్తేనే చూస్తాను. వాళ్ళు ఇప్పుడు కొత్తగా మోడర్న్ గా పర్ఫార్మ్ చేస్తే నేను చూడలేదు, వాళ్ళని అలాగే చూడగలను నేను. సో అందుకని ఐ లైక్ దోస్. అది ఆ సబ్జెక్ట్స్ కి అలాగే అలవాటు. సో అలాగే వీళ్ళకి కూడా అలాంటి ఫీలింగ్ రావచ్చు హనుమాన్ జంక్షన్ చూసినప్పుడు. అంతా ఇట్ విల్ బి ఫన్ వాళ్ళు చేసేదాన్ని. లయ గారికి అదర్ దాన్ ఫిలిమ్స్ అంటే పాలిటిక్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అసలు అంటే మీరు వెళ్ళటం కాదు, కనీసం వాటిని ఫాలో అవ్వడం అది కూడా. అంటే ఫాలో కాదు, న్యూస్ లాగా చూస్తాను అంతే తప్ప ఫాలో కూడా అవ్వను. అంటే అది కూడా అయ్యో ఏం జరిగింది ఇవాళ అని అదే అంతే. డే టు డే అప్డేట్స్ తప్ప రెగ్యులర్ గా దాన్ని ఫాలో వాళ్ళ ఇంటర్వ్యూలు గానీ వాళ్ళు చెప్పేది కానీ స్పీచ్లు వాళ్ళ ప్రెస్ మీట్లు అవేం చూడను. ఎప్పుడైనా డిబేట్లు చూస్తాను. డిబేట్ ఇస్ నాకు ఎందుకంటే నార్మల్ గానే ఒక డిబేట్ లాంటి ఆర్గ్యుమెంట్లు ఇష్టం. మీరు ఒక పాయింట్ చెప్పారనుకోండి, నా దగ్గర చేయను అనుకోండి, నాకు ఆ ఆర్గ్యుమెంట్ ఇష్టం. అది కొన్నిసార్లు కొంతమంది తీసుకోలేకపోతే అది ఫైట్ గా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే నాకు ఒక డిబేట్ వేరియస్ పాయింట్స్ వస్తాయి ఒక్కొక్కళ్ళ నుంచి. సో డిబేట్స్ ఇష్టం నాకు. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అది వాళ్ళు డిబేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పాయింట్ ముందు చెప్తారు కదా, అది చూసేసి చేసడమే. కానీ అదర్వైజ్ నాట్ లైక్ దట్. సో ఇంట్లో పిల్లలకి అంటే పాపకు గానీ బాబుకి గానీ నెక్స్ట్ సినిమాల్లో రావాలి అనే ఆలోచన వాళ్ళకి ఏమైనా ఉందా? వాళ్ళకేమీ తెలీదు యాక్చువల్లీ. అమర్ అక్బర్ ఆంథనీ కూడా దానికి ఏం తెలియదు. సో అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 11th grade ఫినిష్ చేసి 12th ఫినిష్ అయిపోయి కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో వాళ్ళు మరి
ఏం తీసుకుంటారో చూసుకుంటారో అలాగే వెళ్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండి. మనం ఏమి నేను ఎప్పుడు నాకే ట్రై చేయలేదు, అంటే నాకు ట్రై చేయడం రాదు, తెలీదు. షుడ్ ఐ గో అండ్ ఆస్క్? అడిగితే ఎందుకు ఇస్తారు అంటే మనం సూట్ అవుతే ఇస్తారు కానీ మనం అడిగినంత మాత్రాన్ని ఇస్తారా? సో అడిగి మళ్ళీ ఇవ్వకపోతే కాదనిపించుకోవడం ఎందుకు అనే ఒకటి కూడా అంటే నాకు అంటే ఆ ఈగో అలాంటివి ఏమి లేవులేండి. అంటే అదేదో బాధగా అదే అంట బాధ ఉంటుంది, అలా ఏమో అనిపించట్లేదు. అంటే కాకపోతే డిసప్పాయింటెడ్ గా అనిపించచ్చు కానీ బట్ వాళ్ళు నన్ను తీసుకోలేదు అని అనిపించదు. బికాస్ దే ఆర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వాళ్ళ కెరియర్, సో వాళ్ళకి ఎవరు వాళ్ళ సినిమాకి హెల్ప్ అవుతుందో వాళ్ళనే తీసుకుంటారు. సో దాట్ ఐ కెనాట్ ఆస్క్. కాకపోతే అంటే నేను క్రియేట్ చేయలేను, అదే అంటున్నాను. నాకు కావాల్సిన వర్క్ నేను క్రియేట్ చేసుకోలేను. అలాంటి తను నేను ఇలా క్రియేట్ చేయగలను, తనకి చేయలేను. సో అందుకని అది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అప్పుడు మేబీ ఇఫ్ మై డాటర్ వాంట్స్ టు వర్క్ అప్పుడు చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు దానికి ప్రిపేర్ చేసి దాన్ని ఇప్పుడు లాంచ్ చేయడానికి ట్రై చేసి అందరినీ తీసుకెళ్ళి అవి చేయట్లేదు. బికాస్ రైట్ నౌ షీ స్టడీయింగ్. సో దానికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి చేయడానికి ట్రై చేస్తా, అప్పుడు ట్రై చేయొచ్చు. అప్పుడు దెన్ ఐ హావ్ టు, అసలు తన ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు అంటే షీ డజంట్ నో ఇట్. ఇంకా నేను స్వయంవరం చేసినప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉండాలి. సో దానికి చేయమంటే ఓహో చేయనా, ఓకే ఏం చేయాలి, ఓహో ఇది చేయాలా అంటే దానికి తెలియదు. దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఓకే. సో మీ నాన్నగారు డాక్టర్ కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు డాక్టర్నే చేసుకున్నారు. ఇది మెయిన్ టైం మీరు చదువుకునేటప్పుడు మీకు డాక్టర్ కావాలి అన్న గోల్ ఏం లేకుండానా? లేదండి, ఐ నెవర్. డాక్టర్ ఎలా యాక్టర్ అయ్యారు? డాక్టర్ లేదు కానీ ఎందుకంటే నాకు డాక్టర్ భయం బేసిక్లీ. అండ్ నాకేంటంటే ఆ స్ట్రెస్, ఆ పెయిన్, నేను వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిటివ్, వెరీ దిస్ థింగ్. నేను ఒకరిని ఎవరిని ఊరికనే అసలు జనరల్లీ నాకు ఇష్టం ఉండదు. సో అందుకని నేను ఎవరైనా అంటే కూడా తీసుకోలేను. ఊరికనే ఎందుకు అంటావు నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. సో బట్ ఏంటంటే అంటున్నాను, అందుకని అంత సెన్సిటివ్ ఉంటాను కాబట్టి ఐ థింక్ ఎక్కడో అది ఇందులో కూడా పడుతుంది. సో వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యి ఇది నొప్పి పెడుతుంది, ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వాలంటే నొప్పి పెడుతుంది కదా, నొప్పి అని అరిచారు అనుకోండి, నేను బ్యాకప్. అంటే ఇప్పుడు అది ఇచ్చేది మంచి కోసమే, నొప్పి పెడుతుంది కానీ దానికంటే బెటర్ జరుగుతుంది లోపల ఇస్తే. సో అందుకని ఇస్తున్నాం, కానీ నేను అలా ఆలోచించిన ఇదే కనపడుతుంది. సో అందుకని ఐఎమ్ నాట్ గుడ్, ఐ గెట్ వెరీ అటాచ్డ్ టు పీపుల్. సో వాళ్ళకి ఏమైనా అయ్యి రేపొద్దున అందరూ దే విల్ నాట్ మేక్ ఇట్ కదా. సో అలా అయితే ఐ విల్ ఫీల్ బ్యాడ్. సో అసలు ఐ కెనాట్ డూ దట్ ప్రొఫెషన్ ఫస్ట్ నుంచే లేదు. దెన్ మ్యాథ్ తీసుకున్నాను. సో ఇంజనీరింగ్ చేసి ఉండేదాన్ని. ఇంజనీరింగ్ వదిలి ఇప్పుడు ఎంసీఏ చేశాను. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? పెద్ద ఏమీ లేదు. ఏమైనా ఉంటే డిసప్పాయింటెడ్ అయి ఉంటాము. అంటే మనం ఈ సినిమాలో చేసుంటే బాగుండేది, ఇలా బాగుండేది, ఇది వచ్చి ఉంటే మనకి బాగుండేది కదా, అయ్యో అలాంటివి తప్ప నథింగ్. సో లయ గారు, ఫైనల్ గా సినిమా గురించి, తమ్ముడు సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అట్లా మీ ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ ఎలా డిజైన్ చేసుకుంటున్నారు? ఇంకా ఎలాంటి థాట్స్లో ముందుకు రాబోతున్నారు? అంటే తమ్ముడు సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని తర్వాత శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను. సో అది కూడా తొందరలో వస్తుంది. సో తమ్ముడు మూవీలో నేను ఎప్పుడు చేయని రోల్. సో అది నా క్యారెక్టర్ ఒకటే కాకుండా యాక్చువల్ టీమ్ మొత్తం దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ టీమ్ మొత్తం దేర్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇది వాళ్ళకి మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళు తప్పకుండా ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు చేశాను, అలాగే ఇంపార్టెంట్ రోల్స్ ఏమైనా వస్తే చేస్తూ ఉందామని అనుకుంటున్నాను. సో ఈ నిర్ణయము మీరు ఏదైతే కంటిన్యూగా చేస్తామన్నారో నిర్ణయం చాలా మంది తెలుగు ప్రేక్షకులకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని మిస్ అవుతున్న వాళ్ళు, ఇంకా ఇలాంటి యాక్టర్స్ మాకు కావాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మీరు కంటిన్యూగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరి కోరిక మీరు తీరుస్తారనుకుంటున్నారు. అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తమ్ముడు కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత మంచి కాంబినేషన్, మీరు శివాజీ గారు మిస్సమ్మ సినిమాలో మీ ఇద్దరిది మంచి కాంబినేషన్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ శివాజీ గారితో రాబోతున్నారు కాబట్టి ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయోటీవీ.